అక్షరాలన్నింటినీ అకారం కకారం అలాంటి పేర్లతో అన్నా ఒక్క రా మాత్రం రేపము అంటారు తప్ప రకారం అని అనరండి. తప్ప పదం వాడరు. మొట్టమొదట వచ్చినటువంటి ధ్వని ఆ ర్ అనేటటువంటిది ఏదైతే ఉందో దాని నుండే మిగిలినటువంటి అక్షరాలన్నీ వచ్చే. వ్యాకరణం రావాలంటే ఎక్కడి నుంచి నేర్చుకుంటారండి? సంస్కృతంలో మాహేశ్వర సూత్రాలే కదా కావాలి. అంటే శివుడు చేతిలో ఉన్న డమరకాన్ని 14 సార్లు ఇట్లా తిప్పాట, 14 ధ్వనులు వచ్చాయట. అవే మాహేశ్వర సూత్రాలు. మొత్తం సంస్కృత వ్యాకరణానికంతా 14 సూత్రాలు సరిపోతాయి. అందువల్లే సంస్కృతం కంప్యూటరైజ్ చేయడానికి అనుకూలమైనటువంటి భాషగా చెప్పబడుతుంది. ఈ 14 సూత్రాలకు మించి లేవు. మొత్తం వ్యాకరణం ఉంది అందులో, భాషాశాస్త్రానికి సంబంధించి. కనుక శబ్దానికి మూల కారణమైన వాడు, శబ్దంలో ఉండేటటువంటి వాడు ఆయన్ని గిరీశ అంటారు. గిరీశ కాదు, ఆయన గిరీశుడే. గిరి యందు గిహ్ యందు ఉండువాడు అంటే ధ్వనిలో ఉండేవాడు, మాటలో ఉండేవాడు, ఉచ్చరించబడిన ధ్వని యందు ఉండువాడు. ఇంగ్లీష్లో చెప్పాల్సి అంటే ఫోన్ అంటాం. ఆ ఫోన్లో ఉండేటటువంటి వాడు. మరి ఈ ఫోన్ కాదండి, ధ్వని అనబడే ఫోన్. ఆ ఫోన్లో ఉండేటటువంటి వాడు గిరీశుడు. ఆ గిరీశుని యొక్క చరిత్ర విన్నప్పుడల్లా వాడికి ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యం అమ్మా! విషం మింగాడు, పాములు భుజానేసుకున్నాడు, త్రిపురాసుర సంహారం చేశాడు. ఒక్క పని చేశాడా? ఎన్ని పనులు చేశాడు, ఎన్ని చేశాడు తలుచుకున్న కొద్దీ ఆశ్చర్యం. ఏమిటి, నా కళ్ళ ముందు ఉండి నాతో ఎప్పుడు కబుర్లు చెప్తూ మంచి సరససల్లాపాలాడే ఈ శివుడేనా ఇన్ని ఘనకార్యాలు చేసింది అని ఎక్కడికక్కడ ఆశ్చర్యం కలుగుతూ ఉంటుందిట. గిరిశ చరితే విస్మయవతి. శివుడి యొక్క చరిత్ర విన్న కొద్దీ ఆవిడికి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. హరాహిభ్యో భీత. శివుడి ఒంటి మీద ఉన్న పాములను చూసి భయపడుతూ ఉంటుంది. ఇదో నటన. ఏం చేద్దాం, ఈ నటనలు చేయకపోతే మనలాంటి వాళ్ళకి ఆనందం ఎట్లా? అజ్జేత పిల్లలతో ఆడేటప్పుడు చూడండి, పెద్దవాళ్ళు పిల్లలు ఇలా వచ్చి అబ్బో నేను భయపడ్డానంటారు. అది పిల్లలకు ఆనందం. మనకు ఆనందం కలగాలంటే ఇవన్నీ నటనలు చేయాలా వద్దా? కనుక హర అహిభ్యో, హర అహిభ్యో. హర శివుడి మీద ఉన్నటువంటి అహి పాములు ఏమైతే ఉన్నాయో వాటిని చూసి భీత భయపడింది. సరసిరుహ సౌభాగ్య జయిని. సరసిరుహాలు అంటే పద్మాలు. పద్మాల యొక్క సౌభాగ్యాన్ని జయిని జయించినటువంటిది. సఖీషు స్మేర. సఖుల దగ్గర చక్కగా నవ్వుతూ హాస్యంగా మాట్లాడుతుంది. చూడండి, అన్ని రసాలు అయిపోయినాయి, 8 రసాలు అయినాయి. శృంగార రసం, కోపం, రోషం అంటే బీభత్సం, ఆ తర్వాత విస్మయం, ఆశ్చర్యం, భయం, వీరం. సరసిరుహ సౌభాగ్య జనిని అని జనని అంటారండి, కాదు జయిని అంటేనే సరి. ఎందుకంటే అది గెలుపు అనే దానికి సంకేతం. వీరరసం, హాస్యరసం, చెలులతో మాట నవ్వేటప్పుడు వచ్చేటటువంటి హాస్యరసం, ఇవన్నీ సరిపోయినాయి. మిగిలింది ఏమిటయ్యా? ఈ మిగిలిన రసం ఏమిటి అంటే కరుణ. అంచేత తే మై జనని దృష్టి సకరుణ. ఆ కరుణ రసం మాత్రం నాకంటే పెట్టు. నువ్వు మిగిలిన రసాలందరికీ ఇచ్చావు, బాగుంది. మిగిలిన రసాలన్నీ చాలా చక్కగా శృంగారం, వీరం, హాస్యం, అద్భుతం, భయానకం, బీభత్సం అన్నీ ఇచ్చావు. కరుణ అనే రసం ఉందే, అది మాత్రం మై నా పట్ల సకరుణ దృష్టి, కరుణతో కూడిన దృష్టితో ప్రసరింపచేయి, అది చాలమ్మా అన్నారు. ఇంతకన్నా చమత్కారం ఇంకేమన్నా ఉంటుందండి? ఒక అద్భుతం, ఒక నాట్య మయూరి, ఒక ఆవిడ స్మితా మాధవ్, నేను డాన్స్ చేస్తున్నానమ్మా, సౌందర్యలహరిలో కూడా ఏదన్నా ఒకటి చేయాలనుకుంటున్నాను అంటే, అమ్మ నవరసాలు ఉన్నాయి కదా, ఇది ప్రదర్శించడానికి ఎంత బాగుంటుందో అంటే అప్పటికప్పుడు ఆవిడ కంపోజ్ చేసి నవరసాలు అందులో ఒక్కసారిగా ప్రదర్శింపజేసింది. ఇంకా చేతైన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఒక బ్యాలే చేయొచ్చు ఒక్క శ్లోకం మీద. నవరసాలు ఇందులోనే ఉన్నాయి. అసలు మొత్తానికి నటనకి, భరత శాస్త్రానికి మూలమైన నవరసాలు కలిగిన ఏకైకమైనటువంటి శ్లోకం. ఒక్క శ్లోకంలో 9 రసాలు ప్రదర్శించవచ్చు.
ఇది అటువంటి చూపమ్మ. అమ్మ తలుచుకుంటే ఎన్ని రసాలు ప్రదర్శింపలేదు. పైగా వాళ్ళిద్దరూ లోకంలో మొట్టమొదటి నాట్యం చేసిన వారు. ఆయనేమో తాండవం చేశాడు, ఆవిడేమో లాస్యం చేసింది. ఈ తాండవం లాస్యం తాలూకు సమన్వయమే ఈ సృష్టి మొత్తం అంతా నటన. ఈ సృష్టి అంతా నటనే. ఆనంద కుమారస్వామి అని చెప్పి ద సెలెస్టియల్ డ్యాన్స్ అని చెప్పి శివుడి యొక్క తాండవం గురించి పుస్తకం రాస్తాడు ఆయన అద్భుతంగా. అందులో చెప్పింది అదే. మొత్తం అంతా వీళ్ళిద్దరి డాన్సే. ఈ నాటకం అంతా ఏమీ లేదు, శివపార్వతుల యొక్క నృత్యమే ఈ సృష్టి మొత్తం. అంతకన్నా పెద్దది ఏం లేదు. ఇది వారి విలాసం అంతే, నృత్య విలాసం. దానిని ఇంత అద్భుతంగా ఒక్క శ్లోకంలో చూపించారు. మరి నాట్యం చేసేటటువంటి వారు అన్ని రకాలైనటువంటి అభినయాలు చేయాలి కదండి. అన్ని రసాలని తమ కళ్ళల్లో చూపించాలిగా. ఈవిడ అన్నీ చూపించింది. కరుణ రసం మాత్రం ఎవరి మీద వద్దమ్మా, నా కోసం అట్టే పెట్టు అని అడిగాడు ఈయన. ఇంతకన్నా గడుస్తానం ఇంకెక్కడైనా ఉందండి? అసలు శంకర్లంతటి గడుసు కవి ఎక్కడా కనపడడు నాకు. ఎంత ప్రౌఢత్వం, ఎంత గడుసుతనం ఈయన కవిత్వంలో ఉంటుందంటే మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యపోవాల్సిందే, అంత గడుసు. ఇంకొక చెప్తాడు. ఇంకా తర్వాత శ్లోకంలో ఏమంటాడు? గతే కర్ణాభ్యర్ణం గరుతైవ పక్ష్మాణి దదతి పురాంబెత్తుశ్చిత్త ప్రశమరస విస్ద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకలికే తవా కర్ణాకృష్ట స్మరసర విలాసం కలయతః. అమ్మా ఎలా ఉంది అంటే ఇక్కడ చాలా గొప్ప సంబోధన చేశారు శంకరులు. 41 శ్లోకాల వరకు అమ్మవారిని ఎక్కడ పేరుతో సంబోధించలేదండి. చదవండి, ఏం పేరు లేదు. సా అని ఎక్కడన్నా అంటే అంటారు. నిజంగా భగవంతుడికి పుంలింగంలో గనక నెడితే తత్ శబ్దం, సహ శబ్దం, స్త్రీలింగం అయితే స అనే శబ్దం, నపుంసకలింగం అయితే తత్ అనే శబ్దమే నిజమైనటువంటి పదాలు. మిగిలినవన్నీ మనం పెట్టుకున్న విశేషణాలే. ఎప్పుడైతే భౌతిక రూప వర్ణన చేయడం మొదలుపెట్టారో, స్థూల రూప వర్ణన, అక్కడ ఈ సంబోధనలు చేశారు. ఇక్కడ చెప్పింది ఏమిటి? ఈయనటువంటిది గోత్రాధరపతి కులోత్తంస కలికే అంటే పర్వతరాజపుత్రి అని అర్థం. గోత్రాధర అంటే పర్వతములను ధరించేటటువంటి వారికి రాజైన వారి యొక్క కులోత్తంస కలిక అంటే వారి కులమునకు పేరు తెచ్చే దీపకళిక లాంటిది లేదా మొగ్గ లాంటిది. అంటే హిమవంతుడికి అంత పేరు రావడానికి కారణం హైమవతే కదా కారణం. ఓ తల్లి, నువ్వు ఏమున్నావు అంటే నీకు సకలమైనటువంటి విద్యాస్వరూపుడైనటువంటి నువ్వు ఎలా ఉన్నాయి, నీ కళ్ళు ఎలా ఉన్నాయి అంటే శివుడి మీద ప్రయోగించడానికి 2 బాణాల్లాగా ఉన్నాయట. స్మర మన్మధుడి యొక్క బాణాలు. ఎందుకు అంటే మన్మధుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడండి. ఎప్పుడన్నా దొరుకుతాడా శివుడు తనకి శరీరం లేకుండా చేశాడని ఆ పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు, అవకాశం కోసం ఎదురు చూస్తూ. అలాంటిది అలా ఉన్నటువంటి ఆయన నీ కళ్ళని ఆయన మీద ఎక్కువ పెట్టినటువంటి బాణాల్లాగా ఉపయోగించుకుంటున్నాడు మన్మధుడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని వినియోగించుకోవడానికి. ఎందుకు అంటే ఎలా ఉంటాయి నీ కళ్ళు? బాణంలాగా ఉంటాయంటే కొస తేలి పొడుగ్గా సన్నగా ఈ చివరి దాకా చెవుల దాకా ఉన్నాయి. బాణం చివరి భాగం కొస తేలి ఉంటుంది, ఈ ఆకారంలో ఉంటుంది. కానీ దాని మొదట్లో ఏముంటుంది? బాణం ఈ చివరికి ఇక్కడ ఈ నారికి తగిలించే చోట దానికి ఇటు ఇటు చిన్న చిన్న రెక్కలు ఉంటాయి, ఎందుకంటే వేగంగా వెళ్ళడానికి. ఆ రెక్కల్ని బట్టి కూడా అది ఎవరి బాణమో చెప్పేస్తారండి. రాముడి బాణానికి కంకపక్షి యొక్క రెక్కలు ఉంటాయట అదిగించి. అలా ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి. మరి ఈ బాణానికి ఏమున్నాయంటే కనీనికలు అనేటటువంటి ఈకలు ఉన్నాయి. కనీనికలు అంటే కంటి రెప్పలకి ఉండే
ఈ వెంట్రుకలు, కనీనిక. దాన్నే మనకి కనకధారాస్తవంలో పక్ష్మ అనే పదం వాడతాడు. పక్ష్మము అంటే కూడా కనీనిక, కంటి రెప్పకుండేటటువంటి వెంట్రుకలు. ఆర్టిఫిషియల్గా వాటిని కూడా ఐ ల్యాషెస్ అంటారు ఇంగ్లీష్లో. అవి ఎంత పెద్దగా నల్లగా ఒత్తుగా ఉంటే అంత అందం. అవి కూడా ఆర్టిఫిషియల్గా పెట్టుకుంటున్నారట కదా. నేను సహజత్వాన్ని చాలా దూరంగా అయిపోయిన తర్వాత ఈవిడ కళ్ళకు ఉండేటటువంటి రెప్పలకు ఉండే వెంట్రుకలు నల్లగా నిగనిగలాడుతూ ఈకల్లాగా ఉండి, రెండు పక్కలా ఉంటే కదా రెండు రెక్కలు, బాణానికి ఉండే రెండు వైపుల మొదటి భాగంలో ఉండే రెండు పక్షి ఈకల్లాగా ఉండి, ఈ కొసేమో చక్కగా వాడిగా కొన తేలినటువంటి ములుకులాగా ఉంది. ఎవరివి అంటే, ఎవరికి సంబంధించినవి ఈ బాణాలు అంటే? అమ్మవారివే కళ్ళు, కానీ బాణాలు మాత్రం ఎవరివి? మన్మథుడు. ఎక్కడ? పురాభేత్తుం చిత్త ప్రశమరస విద్రావణ ఫలే. ఆ పురారి అయినటువంటి వాడి యొక్క మనస్సుని ఛేదించటం కోసం సిద్ధంగా ఉన్నటువంటి స్మరసర విలాసం కలయత. స్మరుడు మన్మధుడి యొక్క విలాసాన్ని నీ కన్నులు పొందున్నాయమ్మా. అమ్మవారి కన్నులు శృంగార రసంతో నిండి ఉన్నాయి. ఆవిడ కన్నెత్తి చూస్తేనే జడుడైనటువంటి శివునిలో కదలిక కలుగుతుంది. ఆయన జడుడు. అదేమిటండి జడుడిని మనం ఆరాధిస్తాం? ఇక్కడ కూడా మనం చిన్న చిన్న విషయాలు పిల్లలు అడిగితే చెప్పడానికి మనకి తెలిసి ఉండాలి. జడుడేమిటి? ఆయన కదలని వాడేమిటి? కదలడానికి చోట్లేదు. కదలడానికి చోటు ఉంటే కదులుతారండి. ఇరుకిరుగ్గా ఉంటే, ఉదాహరణకి మన వాళ్ళ ఇళ్లల్లో డబ్బాల్లో పప్పులు బియ్యాలు లాంటివి పోసేసి ఇలా కదిపి 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 దాని నిండా ఇంతంత ఖాళీ అయితే లోపల నింపుతారు. ఒక స్థాయికి వచ్చాక నేను నిండవు కదా. నిండకపోవడానికి ఎప్పుడు కదిపితే కదలను కూడా కదలవు. దానికి పిల్లలకు అర్థం కావడానికి నేను ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. ఒక బాటిల్లో నీళ్లు తీసుకుని కొంచెం ఖాళీగా పెట్టండి, ఇలా ఇలా అంటే నీళ్లు కదులుతాయి. నిండుగా తిప్పేసి మూత పెట్టుంటే నీళ్లు కారేదాకా ఉండి గట్టిగా తిప్పేసి ఇట్లా తిప్పండి, నీళ్లు కదులుతాయా? కదలవు. ఈ జగత్తంతా వ్యాపించినటువంటి శివుడు కదలడానికి చోట్లేదు కనుక జడున్నాడు. అంతేగాని ఆయన కదలలేక కాదు, కదలడానికి వీలు లేక. ఎప్పుడో చిన్న స్పందన కలుగుతుంది. ఆ స్పందనతో చిన్న వ్యాక్యూమ్ వస్తుంది. అప్పుడు ఈ కదలిక వస్తుంది. ఇది ఎప్పుడు అంటే సృష్టి ప్రారంభంలో ఆ కదలిక వాయువుగా వచ్చి, వాయువు అగ్నిగా వచ్చి, అగ్ని జలంగా వచ్చి, ఆ జలం ఘనీభవించి భూమిగా వచ్చినటువంటి సందర్భంలో మాత్రమే ఆ కదలిక వస్తుంది. అప్పటిదాకా రాదు. ఆయన జడుడు. అటువంటి జడుణ్ణి ఈవిడ తన శృంగార విభవంతో విలాసంతో కదలేటట్టు చేసి సృష్టి కార్యాన్ని నిర్వర్తించటానికి ప్రేరణ ఇస్తుంది. ఆ స్థితిలో ఉన్నటువంటి అమ్మవారిని కామేశ్వరి అని, సృష్టించటానికి సిద్ధంగా ఉన్నటువంటి అయ్యవారిని కామేశ్వరుడు అంటారు. పేర్లకి అన్ని పర్యాయ పదాలు అనుకుంటామండి, కామన్గా పర్యాయ పదం అనుకుంటాం, కానీ దానికి ప్రత్యేకమైనటువంటి అర్థం, ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు లయం చేసే సందర్భంలో కామేశ్వరుడు అనమ్మనమైంది. సృష్టికి ఉన్ముఖంగా దిగి రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారిని కామేశ్వరుడు, కామేశ్వరి అన్నటువంటి పేర్లతో పిలుస్తారు. అటువంటి కామేశ్వరుణ్ణి కామేశ్వరుడుగా ప్రేరేపించటానికి కామేశ్వరి దగ్గర ఉన్నటువంటి ఆయుధం మన్మధుడి సహాయంతో తీసుకున్నటువంటి బాణాలు. కామశబ్దానికి కోరిక అన్న పదంతో పాటుగా కామశబ్దానికి మన్మధుడు అనే అర్థం కూడా ఉంది. అమ్మవారి కళ్ళు మన్మథ బాణాలు. అదే కదండి, కళ్ళే శృంగార రసానికి చాలా ప్రధానమని చెప్తారు. కళ్ళల్లో అన్ని భావాలు ఉంటాయని మీకు తెలుసో తెలియదో, కొన్ని దేశాల్లో ఆడవాళ్ళు పైన ఉండేటటువంటి బుర్ఖా వేసుకోవడమే కాదు, కళ్ళు కూడా కనపడకూడదట. కళ్ళకి కూడా జాలి ఉన్నటువంటిది ఒకటి కట్టుకుంటారు. ఎందుకంటే శృంగారం అంతా కళ్ళల్లోనే కనపడుతుందని వాళ్ళు బాగా గుర్తించారు కదా. ఆ బుర్ఖాకి కళ్ళకు కూడా ఉంటాయి, ఉండి చిన్న చిన్న నెట్ లాంటిది ఉండి అందులోంచి ఉంటాయి కదా. అది ఎంత ఎన్ని విశేషాలు మన
ద్రష్టలైనటువంటి కవులు మనకి తెలియచెప్పారో చూడండి. ఒక్క కావ్యం చదువుకుంటే, ఒక్క శ్లోకం చదువుకుంటే, నేనేం పూర్తిగా వివరం చెప్పట్లేదు, ఊరికే పై పైన చెప్తుంటేనే ఇన్ని విశేషాలు వస్తున్నాయి వీటిల్లో నుంచి. ఎన్ని విశేషాలు ఒక్క కావ్యాన్ని పట్టుకుంటే, ఒక శ్లోకాన్ని పట్టుకుంటే జీవితం ధన్యమైపోతుందండి. అటువంటి రచనలు చేసినటువంటి వాళ్ళు మన వాళ్ళు కనుక అలాంటి మన్మధుని యొక్క బాణాలలాగా కొసదేలి కనీనికలు అనేటటువంటి ఈకలు కింద భాగంలో కలిగి ఉన్నటువంటి ఆ కనులు అమ్మా కోత్రాధరపతి కులోత్తంస కలికే అన్నారు. అవి ఎలా ఉన్నాయి? ఇలా బాగా లాగేట. వింటిని ఇలా లాగితే ఏమవుతుంది? ఇక్కడ దాకా లాగాలి కదా, ఇక్కడ ఎంత బాగా లాగితే చెవి దాకా లాగాలి. అంత లాగేటప్పటికి ఆ కళ్ళలా సాగినట్టుగా, లాగితే సాగినట్టుగా ఉన్నటువంటి ఆ కన్నుల్ని మన్మధుని బాణాలతో పోల్చటం జరిగింది. అంతేకాదండి, అవన్నీ మూడు రంగులుగా విభజించబడి ఉన్నాయి. అమ్మవారికి ఉన్న కన్నులు 3 కదా. ఈ 3 కన్నులు ఎక్కడన్నా మనం కన్ఫ్యూజ్ అవుతామేమో అని చెప్పి చక్కగా అందంగా కాటుక పెట్టి ఆ కంటి యొక్క అవుట్లైన్ బాగా తెలిసేటట్టుగా 3 కళ్ళు పెట్టుకున్నాం. ఆవిడ అలంకార ప్రియ. సనాతన ధర్మంలో అలంకారం చేసుకోవడం తప్పు కాదు, అలంకారం చేసుకోవాలి. ఏ భ్రాసమొహాల్లాగా ఉండకూడదు, చక్కగానే అలంకారం చేసుకోవాలి. కాకపోతే ఆరోగ్యకరంగా ఉండాలి, మర్యాదపూర్వకంగా ఉండాలి. వాటన్నిటికీ సంబంధించిన శాస్త్రాలు కూడా ఉన్నాయి మనకి. కంటి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించి కంటి చూపు మందగించకుండా చలవ చేస్తూ 120 ఏళ్ళు వచ్చినా కానీ కంటికి జోడు లేకుండా చక్కగా చూడగలిగేటటువంటి మార్గాలు కొన్ని ఉన్నాయి. అటువంటి వాటిల్లో అద్భుతమైనటువంటి ఒకానొక కళ అంజన కళ అంటారు. అంటే కాటుక తయారు చేసే కళ. చిన్నప్పుడు పెట్టే కాటుక వేరు, పెద్ద అయ్యాక పెట్టే కాటుక వేరు. వాతావరణం పరిస్థితులను బట్టి కాటుకల్లో మార్పులు ఉన్నాయి. అలా అందమైనటువంటి కాటుక పెట్టుకుని 3 కళ్ళు వేరువేరుగా కనపడుతూ ఉంటే అవి ఎలా ఉన్నాయిట? 3 కళ్ళు 3 రంగుల్లో ఉన్నాయి. తెలుపు, ఎరుపు, కొద్ది నలుపు, వీటితో కలిసి ఉన్నటువంటి రంగులు. ఎందుకు ఈ రంగులు 3 ఉన్నాయి అంటే, అబ్బా ఈ సృష్టి అయిపోయాక మళ్ళీ సృష్టి చేయాలంటే ముగ్గురిని సృష్టించటానికి మూల పదార్థాన్ని ఆవిడ పెట్టుకున్నట్టు. సత్వ రజస్తమో గుణాలు. సత్వము, రజస్సు, తమస్సు. తెల్లగా ఉన్నది సత్వము, ఎర్రగా ఉన్నది రజస్సు, నల్లగా ఉన్నది తమస్సు. దీంతో ముగ్గురిని తయారు చేస్తుంది. ఎరుపు రంగు నుండి బ్రహ్మ, తెలుపు రంగు నుండి విష్ణువు, నలుపు రంగు నుండి రుద్రుడు ముగ్గురిని తయారు చేయాలి గనక ఆ ముగ్గురికి సంబంధించిన 3 గుణాలని అక్కడ చక్కగా రాశీభూతంగా చేసి అక్కడ రెడీగా పెట్టుకుని 3 కళ్ళల్లో ముగ్గురిని పెట్టుకుని కూర్చుంది ఆవిడ. మళ్ళీ రా మెటీరియల్కి ఎక్కడ వెళ్ళాలి? వంట చేయాలంటే మళ్ళీ అప్పటికప్పుడు ఎవరికన్నా మార్కెట్కి వెళ్ళి వస్తువులు తెచ్చుకోవాలా? రేపొద్దున వంట చేయడానికి ఇవాళ సిద్ధంగా పెట్టుకున్నట్టు, రేపొద్దున రాసుకోవడానికి తెల్ల కాగితాల పుస్తకం సిద్ధంగా పెట్టుకున్నట్టు, రేపు పరీక్షకు వెళ్ళడానికి సబ్జెక్టు ప్రిపేర్ అయినట్టు, తర్వాత రాబోయేటటువంటి సృష్టికి కావలసినటువంటి మూల పదార్థాలని తన 3 కళ్ళల్లోనూ చాలా జాగ్రత్తగా భద్రం చేసి పెట్టుకుందండి ఆవిడ. అంచేత కుడి కన్ను తెల్లనిది సూర్యుడు, ఆ కంటితో ఆవిడ సృష్టి చేయడానికి ప్రారంభిస్తుంది. ఎడమ కన్ను నల్లనిది చీకటి, రాత్రి రుద్రుని చేయడానికి. ఈ ఎర్రని కన్ను పైన ఉంది కదా ఆ సృష్టికి. అంటే ఇక్కడ కొంచెంగా వ్యత్యస్తంగా వస్తాయి. ఒక క్రమంలో ఒక రంగుల్ని బట్టి వీళ్ళ రూపాల గురించి మనం చెప్పుకోవడం. ద్రుహిణ హరి రుద్రాన్ ఉపరతాన్ ఇక్కడ చెప్పింది. విభక్త్రత్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా విభాతి త్వన్నేత్రత్రితయమిదమీశానదైతే పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరిరుద్రానుపరతాన్ రజసత్వం బిభ్రత్తమైతి గుణానాం త్రయమివ. ఈ 3 రంగులకి సంబంధించి ద్రుహిణ హరిరుద్రాన్. ద్రుహిణుడు అంటే బ్రహ్మ, హరి విష్ణువు, రుద్రుడు, వాళ్ళ ముగ్గురికి సంబంధించి రజసత్వం. రజసత్వం రజోగుణం, సత్వగుణం, తమోగుణం.
ఈ మూడింటిని తన కన్నులలో భద్రపరిచి మళ్ళీ సృష్టి చేయడానికి సిద్ధపడినట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది అని. ఇంకా ఆ కన్నుల్ని లోకాన్నంతా పవిత్రీకరించేటటువంటి నదులతో పోల్చడం జరిగిందండి. పవిత్రీకర్తుం నహ పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రైరరుణధవళశ్యామరుచిభిః నదస్సోణో గంగా తపనతనయేతి ధ్రువమయం త్రయాణాం తీర్థానాం ఉపనయసి సంభేదమనఘం. మమ్మల్ని అందరినీ పవిత్రీకరించటానికి పశుపతి పరాధీన హృదయే, ఎంత అద్భుతమైనటువంటి సంబోధనలు చేస్తారు. పశుపతికి తన హృదయం పరాధీనమైపోయిందిట. పరాధీనం అంటే ఏమిటి? పరుడికి అధీనం, ఇతరులకు అధీనం అని మనం మామూలుగా మాట్లాడుకుంటాం. పరాధీనులండి వాళ్ళు అంటే స్వతంత్రం లేని వాళ్ళు. అమ్మవారి విషయంలో పరాధీనత అంటే స్వాతంత్రం లేదని కాదు, పరుడికి అధీనమైపోయింది. పరుడంటే పరాత్పరుడు. పరాత్పరుడికి అధీనమైపోయినటువంటి హృదయం కలిగినటువంటి ఓ తల్లి, మమ్మల్ని అందరినీ పవిత్రీకరించటానికి నువ్వేం చేస్తున్నావు? దయామిత్రై, దయతో కూడుకున్నటువంటి దానివై అరుణ ధవళ శ్యామ రుచిభిః, ఎర్రని తెల్లని నల్లని కాంతులు కలిగిన నద సోణో గంగా తపన తనయేతి. సోణా నదము, గంగా, యమునా నది. ఇది గుర్తుపెట్టుకోండి. మన సంస్కృతిలోనే ఉన్న ఈ తేడాలు, నదికి నదానికి తేడా. నది అంటే పడమటి కనుమలలో పుట్టి తూర్పు సముద్రంలో కలిసేవన్నీ నదులు. తూర్పు కనుమలలో పుట్టి పడమటి సముద్రంలో కలిసేవన్నీ నదములు. ఇంగ్లీష్లో తేడా ఉందా? రివర్ ఓన్లీ. అంటే మన భాషకున్న సంపద ఎంత రిచ్ లాంగ్వేజ్ అంటే మనది అంత. మన సంస్కృతి ఎంత సుసంపన్నమైందంటే ఇలాంటివి ఇవి చూపిస్తుంటే అయ్యే బాబోయ్ ఇంత తేడా ఉందా దానికి దీనికి అని అనుక్షణం ఒళ్ళు పులకిస్తూ ఉంటుంది. సోనా నది సోనా నదము ఎర్రగా ఉంటుంది, యమునా నది నల్లగా ఉంటుంది, గంగా నది తెల్లగా ఉంటుంది. ఈ మూడింటిని ఒక్క చోట తీసుకొచ్చి ఈ మూడు నదులు ఒక్కసారి నాకు స్నానం చేయాలంటే ఎట్లా కుదురుతుంది అంటే, ఏం పర్వాలేదు, నువ్వు అన్ని చోట్లకి వెళ్ళలేవు కదా, తీర్థయాత్రలు చేయలేవు, నా కళ్ళ వంక చూడు అయిపోయింది. మూడు కన్నుల్లో మూడు నదులు కనపడ్డాయి కదా. ఎర్రగా ఉండేటటువంటి కన్ను సోణ నదం, తెల్లగా ఉండేటటువంటి కన్ను గంగా నది, నల్లగా ఉండేటటువంటి కన్ను యమునా నది. ఈ మూడు కలిసి ఉన్నాయి. దీని విశేషం ఏమిటో తెలుసండి? ఈడ పింగళ, ఈ మధ్య ఉండే సుషుమ్న, ఈ మూడు కలిసేటటువంటి ప్రాంతం ఇది. ఈ ఒక్కదాన్ని చెప్తారు. దానికి కూటస్థం మొదలైన పదాలు యోగ శాస్త్రంలో వాడతారు. మనకు అవన్నీ అనవసరం. మనకు అదే మనకు సుఖమైన మార్గం ఉండగా అలాంటి కష్టమైన మార్గాలు ఎందుకండి? అమ్మవారిని పూజించడం ఎంత సుఖం. సుఖారాధ్య అన్నారు. సుఖంగా ఆరాధించదగింది. హాయిగా సుఖంగా ఆరాధించుకుంటూ ఎందుకు కష్టపడతాము? సుఖంగా ఆరాధించే మనం ఆ యోగ శాస్త్రం జోలికి వెళ్ళకపోయినా ఒక్కసారి అమ్మవారి యొక్క కనుబొమ్మల వంక చూసామంటే, ఆజ్ఞాచక్రం అక్కడే కదా ఉండేది, చూస్తే గంగా యమున సరస్వతి నదుల యొక్క సమాగమం మనకు కనపడుతూ ఉంటుంది. అది మొత్తం ఊర్ధ్వలోకాలకి అధోలోకాలకి మధ్య సంధానం చేస్తూ సాధనకి అనుగ్రహానికి మధ్య సంధిస్థానంగా ఉంటుంది. అదమ్మ అక్కడ ఉండేటటువంటిది. ఎర్రనైనటువంటి సోణానదం, తెల్లగా ఉండే గంగానది, నల్లగా ఉండే యమునా నది, ఈ మూడు వాటి కాంతులు కలిగి నీ కళ్ళ కాంతుల్లో ఆ మూడు నాకు కనపడుతున్నాయని చెప్తారు. అది వాటికి తీర్థానాం త్రయాణాం తీర్థానాం ఉపనయసి సంభేదమనఘం. ఆ మూడు తీర్థాలు మాకొక్క చోటే కనపడుతున్నాయని, ఇంకా అక్కడి నుంచి రూపంలో నుంచి తత్వానికి ఎలా వెళ్ళిపోతారంటే, నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేచ్చాహుస్సంతో ధరణిధర రాజన్యతనయే తదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః
పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశః. అమ్మకి ఎంత దయ అంటే నిమేషోన్మేషాభ్యాం ఉన్మేష నిమిషో విపన్న భువనావళి అనే నామం ఉంది. అమ్మవారు కన్ను తెరిస్తే సృష్టి, కన్ను మూస్తే ప్రళయం. బాగుంది. ఆవిడ కన్ను తెరిచింది, సృష్టి అయ్యింది. కన్ను మూస్తే ప్రళయం అయిపోతుంది. అందుకని ఆవిడ కన్ను ముయ్యదట. అమ్మవారు కన్ను ముయ్యదు. ధరణిధర రాజన్యతనయే పర్వతరాజకుమార్త, నువ్వు తదున్మేషాజ్జాతం జగదిదం, నువ్వు కళ్ళు తెరిస్తే ఉన్నటువంటి ఈ సృష్టి మొత్తం అంతా అశేషం ప్రళయత, మొత్తం అంతా ప్రళయంలోకి వెళ్ళిపోతుందని పరిత్రాతుం శంకే, దానిని రక్షించాలి అనేటటువంటి దాన్ని రక్షించాలన్నటువంటి వంకతో పరికృత నిమేషాస్త్రవ దృశః, నీ కన్నులు ఏమ్మా నీ కన్నులు కన్ను పడటం అనేటటువంటి దానిని పరిహరించాయి, కన్ను ముయ్యటం లేదు. ఇక్కడ ఒక్క మాట మాత్రం తొందరగా చెప్తాను, సమయం లేదు, సమయం అయిపోయింది. అమ్మవారిని మీనాక్షి అంటాం. మీనాక్షి అంటే చేపల్లాంటి కళ్ళు కలిగింది అని కాదు, చేప కన్నుల్లాంటి కన్నులు కలిగిందని. చేపలు కన్ను ముయ్యవు, వాటికి కంటి రెప్పలేవు. అమ్మవారు కూడా కన్ను ముయ్యదు. కన్ను ముయ్యడమే కాదు, చేపకున్న లక్షణం ఏమిటంటే నేరుగా కాక ఇలా వంపుగా కూడా చూడగలదది. సరళ రేఖలో మాత్రమే కాక చాపరేఖగా కూడా సూర్యుడి యొక్క చేప యొక్క కన్ను ప్రసరిస్తుంది. కనుక అమ్మ చేప కన్నులు కలది. చేప యొక్క చూపు భూమికి సమాంతరంగా 2300 మైళ్ళు వెళ్ళగలదు. 360 డిగ్రీలలో చూడగలదు చేప. అందువల్ల తవీయాం సందీనం అని చెప్తారు. ఎంతో దూరంగా ఉన్నటువంటి ఈ దీనుణ్ణి కూడా నువ్వు రక్షించవచ్చు. నీ కన్నులకున్న లక్షణం అది. ఈ మొత్తం భూగోళంలో ఏ మారుమూల ఉన్నా ఎక్కడికైనా సరళ రేఖలోనే కాక చాపరేఖలో కూడా వెళ్ళగలిగిన నీ చూపుతో ఎంత దూరంలో ఉన్నా నువ్వు రక్షించగలవు. భూమి వ్యాసార్థం ఎంతో, చేప కంటి చూపు వెళ్ళగలిగిన దూరం అంత. వ్యాసార్థం కదా, వ్యాసం ఎంతో అంత దూరం. కనుక దవీ అంశం ఎంత దూరంగా ఉన్నాను, నన్ను నా మీద నీ అపారమైన కరుణను చూపడానికి అవకాశం ఉంది. ఏం పర్వాలేదమ్మా, నాకు అధికారం ఉందని నువ్వు అనుకోనక్కర్లేదు. నీ వెన్నెల అడవిలోనూ భవనాల్లోనూ కూడా ప్రసరిస్తుంది. చంద్రుడికి వచ్చే నష్టమేం లేదు, నీకొచ్చే నష్టం లేదు. నా మీద దయను చూపిస్తే నాకు మాత్రం లాభం ఉంది అని చెప్పి ఆ దయ ప్రసరించమన్నారు. అమ్మవారిని మీనాక్షి అన్న విశాలాక్షి అన్న అర్థం ఏమిటంటే ఎక్కడ ఉన్నా దూరంగా ఉన్నామన్న భయం లేదు, మనం పిలిస్తే ఆవిడ చూపు మన మీద ప్రసరిస్తుంది అని చెప్తూ ఆ నయన వైభవం కొంతవరకు మనం ప్రస్తావించుకున్నాం. ఆ తల్లి చూపు మన మీద నిరంతరం ఎక్కడ ఉన్నా ప్రసరించాలని ఆవిడ్నే ప్రార్థిస్తూ స్వస్తి. అమ్మ అందరూ ఒకసారి గట్టిగా కర్తాళ ధ్వనులు. మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో ఒకసారి సాదరంగా బ్రహ్మశ్రీ మల్లాపగడ శ్రీమన్నారాయణమూర్తి గారు లేచి నిల్చొని కరతాళ ధ్వనుల మధ్యలో సాదరంగా ఆహ్వానిద్దాం. గట్టిగా ఉండండి అమ్మా, ఒక్క నిమిషం ఉండండి. ఫోటో దిగాక ముగ్గురం కలిసి వారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా శ్రీ అనంతలక్ష్మమ్మ గారిని అభ్యర్థిస్తూ ఉన్నాను. గట్టిగా రండమ్మ, ఇలా అమ్మ ఇటు
శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీం శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. మనకి చాలా విశేషంగా కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ ఉన్నాం. అందులో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి అంకల్ని చూస్తూ ఇవాళ ఒక పరమాద్భుతమైనటువంటి అంకలోకి ప్రవేశిస్తున్నాం. ఏమిటది అంటే, ఇన్ని రోజుల నుంచి మన ఉపన్యాసాలు చెప్పుకుంటున్నాం. మొదటి రోజు శంకరాచార్యుల వారి హరికథ అయింది. రెండవ రోజు శంకర్ల యొక్క వాద పటిమ వైశిష్ట్యాన్ని చెప్పుకున్నాం. 3, 4 ఈ 2 రోజులు కూడా పంచాయతన విజ్ఞానం ఆదిశంకర్లు ఎలా అనే విషయాన్ని ప్రధానంగా చెప్పుకున్నాం. ఇక 5 బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారిచే శంకర వాగ్మయ వైశిష్ట్యాన్ని మనం చెప్పుకున్నాం. పాపం ఆ రోజు చెప్పేటప్పుడు వాళ్ళ శ్రీమతి గారికి అస్సలు ఒంట్లో బాగుండకపోయినా మాట ఇచ్చాను అని ఆయన ఇక్కడికి వచ్చారు. ఒక్కసారి అందరికీ చెప్పండి, నా మనస్సు అక్కడ ఉంది మా శ్రీమతి మీద, ఇక్కడ చెప్పాను. కొంచెం మనస్సు అటు ఇటు చంచలంగా వెళ్ళేటప్పటికి కాస్త నేను అటు ఇటు వెళ్ళాను. ఎందుకంటే ఇక్కడ చూసే జనం కంటే కూడా ఈ శంకర జయంతి ఉత్సవాలని లైవ్లో చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది, వేల సంఖ్యలో ఉంటారు. మొత్తం 2 రాష్ట్రాల్లో విశేషంగా చూస్తారు. అంతమంది చూస్తూ ఆయనకు ఒక 150 మంది పైన కామెంట్లు పెట్టారు. ఎప్పుడూ గురువుగారు మీరు ఇలా అటు ఇటు వెళ్తూ చెప్పలేదు, ఇవాళ ఎందుకు అని. పాపం ఆ రోజే ఆయన వేదిక మీదే చెప్పారు, ఆయనే ఫోన్లు చూసుకోలేదు, నా మనస్సు అంతా అలా ఉంది, అయినప్పటికీ నేను ఇక్కడ చెప్పాను అని చెప్పారు. నిజంగా ఆయనకు ఒకసారి గట్టిగా మన కర్తాళత్వం. ఆ పరిస్థితుల్లో కూడా మనస్సును నియంత్రించుకొని శంకర వాంగ్మయ వైశిష్ట్యాన్ని తెలియపరిచారు. అక్కడికి అయిపోయిందా అంటే మళ్ళీ 6, 7 ఈ 2 రోజులు కూడా మనం చక్కగా మనందరికీ అత్యంత ఇష్టమైనటువంటి బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిచే అపరోక్షానుభూతి చెప్పించుకున్నాం. ఎక్కడైనా ఎక్కడ చూసినా అమ్మ కనిపించట్లేదేమిటి? శంకరుల యొక్క మనస్సును ఆవిష్కరిస్తే అప్పుడు అమ్మ ఎక్కడ ఆవిష్కృతం అవుతుందో తెలుస్తుంది. మనకి అనంత లక్ష్మమ్మ గారు, వారికి కూడా మనం పూర్తి టైం ఇవ్వాల, కాస్త అమ్మని తీసుకొచ్చి అద్భుతంగా ఆవిష్కరించారు. అది ఇవాల్టి రోజునే, నిన్న కొద్దిగా చెప్పారు, ఇవాల్టి రోజున కొంచెం విస్తారంగా తల్లి చెప్పారు. గట్టిగా మనందరి కర్తాళధ్వన్న వచ్చారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త అన్నారు కాబట్టి ముందు శక్తి గురించి శక్తి చెప్పిన తర్వాత అప్పుడు శివుడితో చెప్పిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు చెప్పాల్సిన వాళ్ళు ఎవరు? అమ్మవారి యొక్క గొప్పతనాన్ని శివుడు చెప్పాలి. కాబట్టి శివశక్త్యాయుక్త కాస్త శక్తి ఆవిడ ఉండేట్టుగా అక్కడ అమ్మవారి గురించి కొంచెం చెప్పించుకొని శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క మా మనస్సు అనేటటువంటి సరోవర యాత్ర ఎలా ప్రయాణం చేస్తుంది అనే అంశం మీద పెద్దలు బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు వారిచే ఇవాళ మనం చెప్పించుకోబోతున్నాం. అందరూ ఆసీనులుగా అండి, సార్ కూర్చోండి. తర్వాత ఇవాళ అయ్యా ఒక్కసారి మీరు ఆసీనులు అవుతే
అమ్మ మీ అనుమతితో ఇప్పుడే మీరు దిగారుగా, మీ అనుమతితో వాసుదేవ్. కానీ అద్భుతంగా చెప్పారు. ఇది సమయంతో సంబంధం లేనిది. నేను కూర్చొని ఇంట్లో వింటూనే ఉన్నాను, మొత్తం అంతా కూడా ఆన్లైన్లో. వారి గురించి తెలియని వారు ఉండరమ్మా. శృంగేరి జగద్గురువులు అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు ఎప్పుడైనా వారి సమక్షంలో అష్టదిగ్గజాలు కానీ లేదు అవధానాలు కానీ ఇలాంటివి ఏవి జరిగినా ముందుండేటటువంటి వారిలో ఆ అగ్రగణ్యులలో బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు ఉంటారు. గట్టిగా ఒక విశేషం ఏమిటి అంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు మరి ఇంత ఇది కాకుండా ఓసారి స్వామివారు భారతీ తీర్థ మహాస్వామి చరణులు అనంతపూర్ వచ్చారు. అనంతపూర్ వచ్చినప్పుడు ఒక అద్భుతమైనటువంటి అష్టావధానం జరిగింది. చక్కగా అందరు పండితులు, ప్రముఖులైనటువంటి పండితులు అందరూ కూర్చున్నారు. స్వామివారి ముందు సామాన్యులు కూర్చోరు. భువన విజయం అవుతోంది. సరే, భువన విజయం అయినప్పుడు నేను అక్కడ ప్రత్యక్షంగా లేను. ఆ రోజు ఏదో మామూలుగా అందరం కలిసి వెళ్ళి నమస్కారం చేసుకొని వచ్చాం. ఆ భువన విజయంలో నేను లేను అనంతపూర్లో. ఇది సుమారు 2013లో జరిగింది ఈ భువన విజయం. సరే, ఆ 2013లో భువన విజయం జరిగినప్పుడు అప్రస్తుతమైన మామూలుగా ఏదో మాటల్లో మాట అన్నారు. ఏమండి, అక్కడ ఉండేటటువంటి వానరులు ఎవరైతే ఉన్నారో కిష్కింధలో, అందులో మగవాళ్ళకి తోకలు ఉంటాయి, ఆడ కోతులకి కూడా తోకలు ఉంటాయా అనే ప్రశ్న వేశాడు. ఆ అప్రస్తుతంగా మాట్లాడుతూ ఆయన. నిల్చోండి అయ్యా, ఉంటాయా అని అడిగారు. అడిగితే సరే, అక్కడ ఆయన ఏదో చెప్పారు, అయిపోయింది. మరుసటి రోజు కాసేపు అయిన తర్వాత భారతీ తీర్థస్వామి వారి దగ్గర తీర్థం తీసుకోవడం అనేటటువంటి సంప్రదాయం, వారితో మాట్లాడటం అనేది ఉంటుంది. వెళ్ళినప్పుడు అప్పుడు భారతీ తీర్థస్వామి ఈ విషయం నాకు వారే చెప్పింది. అయితే 70% మూల విషయం గుర్తుంది, మిగతా 30% వారే చెప్తారు. జరిగినప్పుడు భారతీ తీర్థస్వామి వారు అన్నారట, సీతమ్మ వారి యొక్క విషయము చర్చకు వచ్చింది. కిష్కింధలో ఉండే ఆడకోతులు ఏవి కూడా సీతమ్మని చూడలే. ఎందుకు? సీతమ్మని ఎత్తుకెళ్ళిన తర్వాతే రాముడు లక్ష్మణుడు కిష్కింధకు వచ్చారు. ఒక రామాయణంలో ప్రస్తుత వచ్చింది, ఏమే సీతమ్మ అందంగా ఉంటుందా, ఎలా ఉంటుంది అని ఆడకోతులు మాట్లాడుకుంటున్నాయట పట్టాభిషేక ఘట్టంలో. అప్పుడు ఇవి కూడా వెళ్ళినాయి, వీళ్ళు కూడా వెళ్ళారు. దాన్ని భారతీ తీర్థస్వామి వారు రిఫరెన్స్గా చూపిస్తూ అప్పుడు అక్కడున్న ఆడకోతులు అనుకుంటున్నాయట, ఏదో సీతమ్మ అంటే చాలా అందంగా ఉంటుందంటారు, కనీసం తోక కూడా లేదే, ఇదేమందం అని ఆడకోతులు మాట్లాడుకుంటున్నాయట. దాన్ని చూపించి ఆడకోతులకి కూడా తోకలు ఉంటాయి అని స్వామివారు చక్కగా అక్కడ ఆనందంగా చెప్పడం జరిగింది. అంటే నాకు భారతీ తీర్థ మహాస్వామి చరణుల యొక్క విభూతి ప్రత్యక్షంగా వారి ముందుండి తెలుసుకునేటటువంటిది కొంత అయితే, పరోక్షంగా ఇలాంటి మహాత్ములు వాళ్ళకున్న అనుభవాలు జగద్గురువులతో నాలాంటి వాళ్ళకి చెప్పినప్పుడు మేము ఆస్వాదిస్తూ ఉంటాం. కాబట్టి మాదంతా ఒకటే కుటుంబం, జగద్గురు కుటుంబం. ఆ కుటుంబంలో వారు చెప్పేటటువంటి మాటలు అంత అందంగా, చాలా లాలిత్యంగా, ఆహ్లాదంగా. అసలు అమ్మ గురించి చెప్పాలి అంటే ఎంతోమంది ప్రవచనకర్తలు ఉన్నప్పటికీ
అగ్రగణ్యుల యొక్క లిస్టులోకి వెళ్ళేటటువంటి వాళ్ళల్లో బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు అగ్రగణ్యులుగా ఉంటారు. మామూలుగానే అగ్రగణ్యులు అంటాం, అందులో అగ్రగణ్యులు. ఆయన ఒక్కొక్క శ్లోకాన్ని విడమరిచి చెబుతూ ఉంటే వారి కంఠమునందు కానీ వారి యొక్క ఆ చెప్పేటటువంటి పద్ధతి తీరులో కానీ అమ్మ ప్రతి అక్షరంలో ఇలా దొర్లుతూ ఆ శక్తి అలా కనిపిస్తూ ఉంటుంది. శక్తిని అలా చూపిస్తారు. అదేవిధంగా ఆయన భక్తి టీవీలో కానీ ఎక్కడైనా సరే చాలా చోట్ల అయ్యా మీరు ఏం చెప్తారు అంటే సౌందర్య లహరి చెప్తాను అనేది మొట్టమొదట వారి ముఖత. వారు శివానంద లహరి చెప్పగలరు, అన్ని స్తోత్రాలు మీరు ఏ వాంగ్మయమైన అడగండి అన్నీ చెప్పగలరు. కానీ అమ్మ పట్ల వారికి కొంచెం ఒక తెలియనటువంటి ఆ పక్షపాతము అనేటటువంటిది ఉంది. ఆ పక్షమున తీసుకోవడం అనేది ఆయనకి సహజంగా నేను చాలాసార్లు చూస్తాను. అయ్యా శంకర మానస సరోవరం చెప్పండి అన్న. శంకర మానస సరోవరం ఏమిటి అంటే అది మళ్ళీ అమ్మవారి వైపుకే వెళ్తుంది. మనస్సు అమ్మ వైపు ప్రసరిస్తుంది, అమ్మ ఆత్మతత్వం వైపు ఉంటుంది. నీకు తెలియకుండానే పరబ్రహ్మ పట్టమహిషిని నువ్వు పట్టుకొని పరబ్రహ్మాన్ని చేరుతావు. ఇది వారి యొక్క ప్రధానమైనటువంటిది. కాబట్టి శంకరులు మానస సరోవర యాత్రని ఎలా చేయిస్తారు, ఆయన మానస సరోవర యాత్ర ఎలా జరిగింది. మానస సరోవరం అంటే కొండ మీద మానస సరోవరం అనుకోకండి. ఆయన యొక్క మనస్సు అనే సరోవర యాత్ర ఎలా జరిగింది అనేది ఇవాళ మనకి బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు ఆవిష్కరిస్తారు. గట్టిగా మనందరి కరతాళ ధ్వనులు వచ్చాయి. సమయం మీ చిత్తం అండి. ఇప్పుడు నేను వేస్తున్నటువంటి దండ ఉదయం నుంచి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి మెడలో ఉన్నటువంటి దండ. అదే వారికి వేయాలనే నా కోరిక. ఎందుకంటే శంకర మానస సరోవర యాత్ర చేస్తున్నప్పుడు ఆయన మనస్సుని, ఆయన హృద్భాగాన్ని బాహ్యంగా అంతర్లీనంగా స్పృశించినటువంటి ఈ దండ వారి మెడలో ఉండాలని ప్రత్యేకంగా దీన్ని తెప్పించడం జరిగింది. గట్టిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ప్రకాశమానే ప్రథమే ప్రయాణే ప్రతిప్రయాణేప్యమృతాయమానాం అంతఃపదవ్యాం అనుసంచరంతీం ఆనందరూపాం లలితాం ప్రపద్యే. నమః శాంతిదాంతి క్షమా సత్యధామ్నే
नमः पापपुञ्जाद्रिदम्भोलिनाम्ने नमस्ते स्वयं ज्योतिरानन्दभूम्ने नमः शङ्कराचार्यनाम्ने महिम्ने श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती। జగద్గురువులు షణ్మత స్థాపనాచార్యులు అద్వైతాన్ని ప్రతిపాదించి మానవాళికి తరించడానికి కావలసిన మహత్తరమైన మార్గాన్ని చూపించి ఈ జాతికి దిక్సూచిగా నిలిచిన మహనీయులై సనాతన ధర్మ రక్షణ కేతనమై నిలిచిన మహనీయులు జగద్గురువులైన ఆదిశంకరుల శ్రీచరణాలకు మునుముందుగా సభక్తికంగా సహస్రాధికంగా ప్రణమిల్లుతూ సృష్టి స్థితి లయకారిణి లలితా పరాభట్టారిక మహాత్రిపుర సుందరీదేవి అడుగుదమ్ములకు భక్తిపూర్వకంగా ప్రణామాలు సమర్పిస్తూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం తమ తపస్సును ధారవోస్తున్న మహనీయులు జగద్గురువులు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి చరణ కమలాలకు భక్తిపూర్వక ప్రణామాలు సమర్పిస్తూ తత్కరకమల సంజాతులు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారి చరణ యుగళికి భక్తిపూర్వకంగా నమోవాకాలు సమర్పిస్తూ నాకు అప్పగించిన కర్తవ్యాన్ని చేతనైన తీరులో నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తాను. పెద్దలు నిర్దేశించిన కాల వ్యవధికి కట్టుబడి అని పెద్దలందరికీ మనవి చేస్తూ సభలో సమావిష్టులైన ఆత్మీయులు, రసజ్ఞులు, గుణగ్రహణ పారిణులు, ఆత్మబంధువులైన మీ అందరికీ ముందుగా నా నమస్కారం. ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన వెంటనే అమ్మ కన్నులను గురించిన వర్ణనతో సౌందర్య లహరి విశేషాలను మాన్య సోదరి అనంతలక్ష్మమ్మ గారు వివరిస్తుంటే ఆనంద పారవస్యంతో లోపలికి వచ్చాను. అమ్మ లోచనాల వైభవాన్ని ఆదిశంకరులు ఎలా ఆవిష్కరించారో తమ ఆలోచనాలతో దర్శించి మనకు అందించారు అనంతలక్ష్మమ్మ గారు. వారికి ప్రత్యేకమైన నమస్సుమాలు సమర్పిస్తూ నా యందు సోదరభావంతో అపారమైన వాత్సల్యాన్ని నిరంతరం కురిపిస్తున్న వారి సౌజన్యానికి నమస్కరిస్తూ ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని బృహత్తరమైన ప్రణాళికతో దీక్షా దక్షతలతో అంకిత భావంతో శ్రద్ధాభక్తులతో యజ్ఞ సదృశంగా నిర్వహిస్తున్న ఆత్మీయులు శ్రీ బంగారయ్య శర్మ గారికి ప్రత్యేకమైన నమస్సుమాలు సమర్పిస్తున్నాను. సమాజ సముద్ధరణ కోసం ఒక్క వ్యక్తి నడుం బిగిస్తే చాలు ఎందరెందరో వారి వెంట కదిలి వస్తారు. ప్రారంభించే వ్యక్తి కావాలి, నేను మొదట ఉన్నాను అని చెప్పే వ్యక్తి కావాలి, తప్పకుండా అనుసరిస్తారు. ప్రారంభించడానికి జంకుతాడు మానవుడు, అనుసరించడానికి ఆసక్తి చూపిస్తాడు. బంగారయ్య శర్మ గారు ఎందరెందరి హృదయాలలోనూ
జగద్గురువులు అనుగ్రహించిన సనాతన ధర్మ వైభవాన్ని ప్రతిష్ఠింపచేసి ఈ జాతి అభ్యుదయానికి బాధ్యత పడుతున్నారు మహనీయులు. అది చాలా ఆనందాన్ని కలిగించే అంశం. బంగారయ్య శర్మ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు సమర్పిస్తూ, శంకరుల మానస సరోవరం అన్నారు. ఈ అంశం వారే సూచన చేశారు. విన్న వెంటనే నేను కొంచెం భయపడ్డాను. ఇదేదో మానస సరోవరం అంటున్నారు, నాకేమో పెద్దగా తెలిసిన విషయం కాదు. అలాగని సౌందర్యలహరి బాగా తెలుసని కాదు, తెలుసనే భ్రాంతి అయినా ఉంది కనీసం. ఈ విషయంలో అది కూడా లేదు. ఇదేమిటండి అన్నాను. నేను ఇలా అనుకుంటున్నాను, మీరేం చెప్పినా సరే అన్నారు. అమ్మ పలికించే మాటలను మీకు వినిపించే ప్రయత్నం చేస్తానని మనవి చేసుకుంటూ, వివేక చూడామణిలో ఒక శ్లోకం జ్ఞాపకానికి వచ్చింది నాకు. సంసారాధ్వని తాపభాను కిరణ ప్రోద్భూత దాహవ్యధాఖిన్నానాం. ఈ ఋతువులో మనకు అనుభవానికి వస్తున్న విషయమే. ఈ వైశాఖ మాసంలో వడగాడ్పులతో కూడిన మండుటెండల్లో తరచుగా దప్పిక కలిగి మనం బాధపడుతూ ఉంటాం. ఈ ఎండవేడిమి ఇలా ఉండగా ప్రాపంచిక విషయ వాసనలు మనస్సు నిండా దట్టంగా అలముకొని ఉన్న కారణం చేత సామాన్య మానవుడైన వాడి హృదయంలో భయంకరమైన తాపం ఏర్పడిందిట. సంసారాధ్వని తాపభాను కిరణ ప్రోద్భూత దాహవ్యధాఖిన్నానాం. ఎవరు తీరుస్తారు ఈ దప్పిక? నాలుక పిడచగట్టుకుపోతున్నదే కాదు, హృదయం మొద్దుబారిపోతున్నది. ప్రాపంచిక విషయాల వెంట ఎంత పరుగులు తీసినా సుఖం లభిస్తోంది, సంతోషం లభిస్తోంది. సుఖం దుఃఖంగా మారిపోతోంది, సంతోషం విచారంగా మారిపోతోంది. తారీఖు మారినా మారకుండా శాశ్వతంగా ఉండే దివ్యమైన ప్రశాంతమైన ఆనంద వైభవం కలిగితే తప్ప ఈ దప్పిక తీరదు, ఈ బాధ తొలగదు అని జలకాంక్షయ, నీళ్ల కోసం మానవుడు ఏం చేస్తున్నాడంటే ఈ సమస్య తీరాలి, ఈ ప్రయోజనం పొందాలి, ఈ కష్టాన్ని తప్పించుకోవాలని ఏవో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. తీరినట్లే కనపడుతున్నాయి కానీ అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఎందువల్ల అంటే నీళ్ల కోసం మంచినీటి సరోవరం దగ్గరకు వెళ్ళాలి కానీ ఎండమావుల దగ్గరకు వెళితే ఏం ప్రయోజనం? మరుభు విభ్రాంత్యా పరిభ్రామ్యతాం అత్యాసన్న సుధాంబుధిం సుఖకరం బ్రహ్మాద్వయ దర్శయస్ ఏషా శంకర భారతీ. గత వారం రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ వేదికపై నినదిస్తున్నదంతా శంకర భారతి. స్తోత్రవాన్మయాన్ని గురించి పెద్దలు తెలియజేసిన, అపరోక్షానుభూతిని అందంగా అందించిన, పంచాయతన విజ్ఞానాన్ని ప్రతిపాదించి మన అంతరంగాలలో ఆధ్యాత్మిక దివ్య దీపాన్ని వెలిగించిన, శంకరుల వాదపటిమ వైభవాన్ని వివరించిన పెద్దలందరూ నిర్వహిస్తున్న కార్యక్రమం ఏమిటి అంటే శంకర భారతి. జగద్గురువులైన ఆదిశంకరులు ఏమి చెప్పారు, ఏమి చేశారు? కొంతమంది చెప్పడం మాత్రమే చేస్తారు, వాళ్ళని లోకం అనుసరించదు. చేస్తూ చెప్పేవారిని లోకం అనుసరిస్తుంది. ఆదిశంకరులు చెప్పి ఊరుకోలేదు, చేసి తాము చేసిందేదో లోకానికి చెప్పారు. ఊరికే చెప్పారా? అలా చెప్పలేదు. చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, నచ్చ చెప్పేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. మనస్సుకు హత్తుకునే విధంగా, అర్థమయ్యే విధంగా, ఆచరించడానికి ఆసక్తి కలిగే విధంగా, మళ్ళీ మళ్ళీ వినాలనే కుతూహలం కలిగే విధంగా చెప్పటం అనేది జగద్గురువులైన ఆదిశంకరులకు తెలిసినంత బాగా మరొక్కరికి తెలియదు. అంటే ఆ మాట అభిమానపూరితం కావచ్చునేమో కానీ అతిశయోక్తి కాదు.
బెంగళూరు నగరంలో శ్రీకృష్ణదేవరాయ రసజ్ఞ సమాఖ్య అనే పేరుతో ఒక సాహిత్య ఆధ్యాత్మిక సంస్థను స్థాపించి 30 సంవత్సరాలకు పైగా నిర్వహిస్తున్నారు. బెంగళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆచార్యులు. 1 సంవత్సరం క్రితం వారు శివ సాయుధ్యం పొందారు. అయినా వారి అనుయాయులు ఆ సంస్థను కొనసాగిస్తూనే ఉన్నారు. క్రమంగా ఆ సంస్థ సాహిత్యం నుంచి ఆధ్యాత్మికం వైపు మళ్ళీ ఆధ్యాత్మిక విశేషాలు అందిస్తుంది లోకానికి. ఆ సంస్థలో ఆదిశంకరుల వాంగ్మయాన్ని గురించి నేను మాట్లాడిన సందర్భంలో వారు చమత్కారమైన మాట అన్నారు. సంస్కృత వాంగ్మయాన్ని గురించి లోకంలో ఒక అభిప్రాయం ఉంది. అదేమిటి అంటే, అందరికన్నా ఉత్తముడైన వాడు గొప్పవాడు కాళిదాస మహాకవి. అందుకని పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస. సంస్కృత కవులందరిలో ఎవరండి చాలా గొప్పవారు అంటే ఇలా వేలు పెట్టి మొదట కాళిదాసు అన్నారట. కనిష్ఠిక, ఈ చిటికిన వేలని కనిష్ఠిక అంటాం సంస్కృతంలో. కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస. తర్వాత రెండో వాళ్ళ పేరు చెప్పాలి. కాళిదాస్తో సమానమైన కవి మరొక్కరు ఎవరు కనిపించకుండా ఉన్న కారణం చేత ఏ పేరు చెప్పాలో తెలియలేదట. తర్వాత వేలు, అందుకని ఈ వేలుకి అనామిక అనే పేరు సార్థకం అయిపోయింది అని చమత్కరించాడు ఒక ఆయన. ఈ ఉంగరం వేలుని సంస్కృతంలో అనామిక అంటారు. అనామిక అంటే పేరు లేనిది. కాళిదాస్ తర్వాత ఏ కవి పేరు చెప్తామో, ఏ కవి పేరు చెప్పినా కాళిదాసుకు తొలతోగడు. కాళిదాస మహాకవి యొక్క వైభవాన్ని ప్రతిపాదించే అంశం అది. ఆభాణకం దాన్ని తెలియజేస్తోంది. ఇది ప్రస్తావించి ఆచార్య తంగిరాల సుబ్బారావు గారు అద్భుతమైన మాట అన్నారు. జగద్గురువులైన ఆదిశంకరులను మనం కవిగా భావన చేయటం లేదు. ఎందువల్లంటే వారు సన్యాస దీక్ష తీసుకుని పరివ్రాజకులుగా ఉన్నారు కాబట్టి గురుస్థానంలో చూస్తున్నాం, కానీ కవులుగా లెక్క వేయటం లేదు. శంకరులు గనక కవిగా ఉంటే కాళిదాసు తన కవిత్వానికి సన్యాసం ఇవ్వాల్సి వచ్చేది అన్నారు. అంటే శంకరుల యొక్క కవితా సౌందర్యం అలాంటి. శాస్త్ర విషయాన్ని, గహనమైన లోతైన జ్ఞాన సంబంధమైన విషయాన్ని కూడా మధురంగా కవిత్వ పరిభాషలో, అలంకార శైలిలో, ఆహ్లాదకరంగా, మనస్సుకు హత్తుకునే విధంగా మళ్ళీ మళ్ళీ చదువుకోవాలని ఉత్సాహం కలిగించే శబ్ద అర్థ అలంకార సంయోజనంతో అందించగలిగిన విధానం ఆదిశంకరులకు ఉన్నట్లుగా మరొక్కరికి లేదు అని స్పష్టంగా చెప్పడానికి అవకాశం కనపడదు. అందువల్ల ఆదిశంకరుల వాంగ్మయం ఎటువంటిది అంటే, ఏషా శంకర భారతీ విజయతే, అది నిరంతరము విజయం పొందుగాక. ఎలా విజయం పొందుతోంది? నిర్వాణ సంధాయిని. నిర్వాణము అంటే పుట్టుక యొక్క పరమార్థం తెలుసుకున్న వ్యక్తి జీవించి ఉండగానే మోక్షస్థితిని అనుభవించడం. భారతీయ సంప్రదాయంలో మోక్షం అంటే మరణించిన తర్వాత ఎక్కడికో వెళ్ళే ప్రదేశం కాదు. జీవించి ఉండగానే ఏ విధమైన బంధాలు మనస్సును బంధించకుండా, మనస్సు స్వేచ్ఛగా పరమాత్మని గురించి, ధర్మాన్ని గురించి మాత్రమే అంకితమై నిరంతరము ప్రశాంతతను, ఆనందాన్ని అనుభవిస్తూ ఉండే స్థితి. సుఖ దుఃఖాలకు అతీతంగా, వెలుగు నీడలతో సంబంధం లేకుండా, దారిద్ర్యం వచ్చినా, సంపద వచ్చినా, గౌరవం జరిగినా, అవమానం జరిగినా, వేటితోనూ నిమిత్తం లేకుండా అన్ని ద్వంద్వాలకు అతీతంగా నిలబడే ఏ మానసిక స్థితి ఉన్నదో అది మోక్షం భారతీయ సంప్రదాయంలో. జగద్గురువులైన ఆదిశంకరులు తమ రచనలన్నిట దాన్ని గురించే చెప్పారు. అందుకని ఏషా శంకర భారతీ విజయతే నిర్వాణ సంధాయిని. అది నిర్వాణాన్ని తెలియచేసేది, మోక్ష సామ్రాజ్యాన్ని కరతలామలకం చేసేది. ఎక్కడి నుంచి పుట్టింది ఆ వాంగ్మయం? ఎక్కడి నుంచి వచ్చింది ఆ కవిత్వం? ఎవరైనా మాట్లాడాలి అని భావిస్తే, లేక రాయాలి అని భావిస్తే ఎక్కడి నుంచి రావాలి ఆ మాట?
హృదయంలో నుంచి రావాలి. మనస్సులోని భావన మాటగా మారి ఒక వాక్యంగానో, ఒక పద్యంగానో, ఒక శ్లోకంగానో, ఒక గ్రంథంగానో, ఒక ప్రవచనంగానో వ్యక్తమవుతుంది. శంకరులు మాట్లాడిన అన్ని మాటలు వారి మానస సరోవరం నుంచి ఆవిర్భవించినవి. అంటే ప్రతి మాటలోనూ వారు వ్యాఖ్యానం రచించిన, స్తోత్ర కావ్యాలు రచించిన, లేక ప్రకరణ గ్రంథాలు ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని వ్యక్తం చేయడానికి, అద్వైత తత్వాన్ని ప్రతిపాదించడానికి చేసిన రచనలు ఆత్మబోధ కావచ్చు, నిన్న మొన్న మీరు విన్న అపరోక్షానుభూతి కావచ్చు, లేక వివేక చూడామణి కావచ్చు, వేదాంత డిండిమం కావచ్చు, ఇలా సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ప్రకరణ గ్రంథాలు కావచ్చు, స్తోత్ర కావ్యాలు కావచ్చు, వ్యాఖ్యానాలు, భాష్యాలు కావచ్చు, ఏమి రచించినా వారి మనస్సు నుంచి వచ్చిందే అది. కాబట్టి వారి మానస సరోవరం ఎలా ఉన్నది అంటే వారి అన్ని రచనల్లోనూ కనపడుతుంది. కొంతమంది లోకంలో ఆధునిక కాలంలో ప్రధానంగా వారి రచనలకు, వారి వ్యక్తిగత జీవితానికి సంబంధం లేని వారిని మనం చూస్తూ అప్పుడప్పుడు ఇంత గొప్ప రచన చేశాడు, ఇలా ఉన్నాడా అనుకుంటూ ఉంటాం మనం. శ్రామికులను గురించి కవిత్వం రాస్తాడు, అసలు శ్రామికులను గురించిన మనస్సే ఉండదు ఆయనకి. చాలా గొప్ప కవి అని మనం భావిస్తాం. ఓ రైతు పడే కష్టాన్ని వర్ణిస్తాడు, రైతుల పట్ల సానుభూతే ఉండదు. ఒక ఆధ్యాత్మిక కావ్యం రాస్తాడు, ఆధ్యాత్మిక భావనే ఉండదు. ఇలా ఉన్నప్పుడు మనస్సుకి రచనకి సంబంధం లేని స్థితి, జీవితానికి రచనకు సంబంధం లేని స్థితి. కానీ శంకరుల బోధ వారి అన్ని రచనల్లో ఎలా కనపడుతోంది అంటే శంకరుల జీవిత గాథలో ఏమున్నదో శంకరుల సారస్వత బోధలో అదే ఉన్నది. గాథ బోధ ఒక్కటై ఆ గాథ మనస్సు ప్రకారం నడిచింది. ఆ మనస్సులో కలిగిన దివ్యమైన అనుభూతి, మధుర పదార్థాన్ని తానొక్కడే ఆస్వాదించకూడదని సంప్రదాయం చెబుతోంది. కాబట్టి నేను పొందుతున్న ఈ ఆనందం, ఈ సాధన ద్వారా నాకు కలిగిన ఈ పరమ విశేషమైన ప్రశాంతత అందరికీ పంచాలి. జాతి, కుల, మత, వర్ణ, వర్గ, లింగ విచక్షణ లేకుండా సృష్టిలోని ప్రాణులందరూ ఆనందించడానికి, తరించడానికి కావలసిన అద్భుతమైన దివ్య బోధను అనుగ్రహించిన కారణం చేత మాత్రమే వారు ఒక వర్గానికి కాక జగత్తు మొత్తానికి గురువులై జగద్గురువులు అన్న పేరు సార్థకం చేసుకున్నారు. జగద్గురువులు అనే మాట ఎవరికి పడితే వాళ్ళకి ఉపయోగించలేము మనం. కృష్ణం వందే జగద్గురుం భగవద్గీత దివ్య ప్రబోధాన్ని చేసి అర్జునుడికి మాత్రమే చేశాడా అంటే వ్యాస మహర్షి చాలా చమత్కారం చేశారు. అర్జునుడికి చాలా పేర్లు ఉన్నాయి. మనకి విరాట పర్వంలో కనపడతాయి అర్జునుడి పేర్లన్నీ వరుసగా చెప్తాడు. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీట. ఇవి కాక రెండు ముఖ్యమైన పేర్లు అర్జునుడికి ఉన్నాయి బాగా ప్రసిద్ధంగా. నరుడు అని ఒక పేరు, విజయుడు అని ఇంకొక పేరు. మనం అందరం నరులమే. అంటే గీతా ప్రబోధాన్ని ఎవరికి చేశాడు? పరమాత్మ నరుడికి చేశాడు, నరులందరికీ చేశాడు. ఆ గీతా ప్రబోధం పరమాత్మ ద్వారా విన్న నరుడు ఏమయ్యాడు? కర్తవ్య నిర్వహణలో విజయుడయ్యాడు. అందుకని నరుడన్న పేరు, విజయుడన్న పేరు అర్జునుడికి సార్థకం. మనందరం నరులం, విజయులం ఎప్పుడవుతాం? పరమాత్మ బోధ అందుకున్న వేళ. అలా సృష్టిలోని సకల జీవరాశులకు కావలసిన దివ్యమైన బోధను అనుగ్రహించిన కృష్ణ పరమాత్మ జగద్గురు. ఆయన తత్వాన్ని భారత భాగవత గ్రంథాల్లో, ఇతిహాస వీరుడుగా మహాభారతంలో, పురాణ పురుషుడుగా భాగవతంలో అందించిన వ్యాసుల వారి యొక్క విధానం. తరువాత జగద్గురు వ్యాసుల వారు, ఆ తర్వాత జగద్గురువు ఆదిశంకరులు. ఆదిశంకరుల జగద్గురుత్వం వారి జీవిత గమనంలో ప్రతి సన్నివేశంలోనూ కనపడుతుంది, వారి రచనల్లో ప్రతి అక్షరంలోనూ సాక్షాత్కరిస్తుంది. అలా ఉన్న వారి జీవిత గాథను మాధవ విద్యారణ్య స్వామి వారు శంకర విజయం పేరుతో రచించారు. వారి బోధ వారి రచనలన్నింటిలో కనపడుతుంది. మనం అనుకుంటాం ఆదిశంకరులు ఏదో తమ కోసం ఏదో తపస్సు చేసుకుంటూ కాలం గడిపారండి, చిన్న వయస్సులోనే సన్యాస దీక్ష స్వీకరించారు, ఎక్కడికో వెళ్ళిపోయారు, నర్మదా నదీ తీరంలో గోవింద భగవత్పాదాచార్యుల వారిని కలుసుకున్నారు,
ఏదో బ్రహ్మసూత్రాలు తెలుసుకున్నారు, బ్రహ్మసూత్ర భాష్య రచన చేశారు. లోకానికి వారికి ఏం సంబంధం ఉంది? తన ఔన్నత్యాన్ని గురించి, తన అభ్యుదయాన్ని గురించి, తన ఆత్మోన్నతి గురించి వారు ప్రయత్నించారని పై చూపులకు అనిపిస్తుంది. కానీ ఆదిశంకరుల అభిప్రాయం అది కాదు. హంపి క్షేత్రం అనే ఒక కావ్యం రాస్తూ కొడాలి వెంకట సుబ్బారావు గారు అనే కవి చమత్కారమైన మాట అన్నాడు. ఈ దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠాన్ని జగద్గురువులు స్థాపించారో ఆ శృంగేరి పీఠంలో ఒక పీఠాధిపతిగా ఉన్న విద్యారణ్య స్వామి వారు, శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర రాసిన మహానుభావులు, విజయనగర సామ్రాజ్యం ఏర్పడడానికి బాధ్యత వహించిన మహానుభావుడు. ఆయన అరణ్యాలకు వెళ్ళి ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటుంటే అన్య మతస్థుల కారణంగా సనాతన భారత ధర్మం చిక్కుల్లో పడింది. నేను తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతాను, ఆ సంగతి మిగతా వాళ్ళు ఎవరో చూసుకుంటారు అనుకోలేదు ఆయన. తన తపస్సును ఆపి ఇది కూడా తపస్సే, ఈ పని చెయ్యడానికి బలం తపస్సు, తపస్సుకు ఫలం లోక కళ్యాణం కోసం పని చెయ్యడం. మానవుడు తపస్సు చేస్తే దానికి ఫలం ఏమిటంటే లోక కళ్యాణం. దానికి బలం కావాలి, తపస్సు వల్ల లభిస్తుంది. అందువల్ల తపస్సు, సమాజ సేవ భిన్న విషయాలు కావు సుమా, నాణ్యానికి బొమ్మ బొరుసల వంటివి అని నమ్మి హరిహర బుక్కరాయలను ఉద్బోధించి హైందవ ధర్మ రక్షణ కోసం విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపన చేయించిన మహానుభావులు విద్యారణ్య స్వామి వారు. వారిని గురించి అంటూ లోకము భద్రమై సుఖ విలోకనమై పొలు పొందునాడు స్వర్లోకము మోక్షమోగని వెలుంగుట ధర్మముగాని. లోకమంతా హాయిగా ఉన్నప్పుడు, ఎవరికి ఏ సమస్యలు లేనప్పుడు, అన్యమతస్థుల దాడి మన మీద లేనప్పుడు ఎవరికి వాళ్ళు తమ తపస్సు చేసుకుంటూ కాలం గడపచ్చు. కానీ లోకమే చీకటి అయి విపత్తులకు చిక్కిన నాడు తపంబు మోక్షముంచేకొని ముక్కు మూసికొని చెట్టుల గుట్టల బట్ట ధర్మమే. లోకానికి ఆపద కలిగినప్పుడు తపస్సు అనే పేరుతో దూరంగా ఉండడం కాక ఆ తపఫలాన్ని వినియోగించి సమాజ సముద్ధరణ కోసం తాను పని చేయవలసిన అవసరం ఉంది. 10 మంది చేత పని చేయించవలసిన బాధ్యత కూడా ఉన్నది. దీన్ని గుర్తించిన వారు విద్యారణ్య స్వామి వారు అన్నారు. ఆ విద్యారణ్య స్వామి వారు ఏ శృంగేరికి పీఠాధిపతిగా వచ్చారో ఆ శృంగేరి పీఠాన్ని స్థాపించి దాంతోపాటు మిగిలిన 3 ఆమ్నాయ పీఠాలను స్థాపించిన జగద్గురువులైన ఆదిశంకరులకు కూడా సరిగ్గా ఈ భావన పరిపూర్ణంగా సరిపోతుంది. ఎలా సరిపోతుంది అని ఆలోచిస్తే, శంకరుల మనస్సు ఎలా ఆలోచించింది, ఏం చేసింది అని మనం పరిశీలిస్తే, అసలు శంకరులు అవతరించినప్పుడు దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. బౌద్ధ మతం వచ్చి పడింది దేశంలోకి. ఆ బౌద్ధ మతస్థులు సన్యాస దీక్షను ప్రవేశపెట్టారు. దాని కారణంగా క్రమశిక్షణ లేని ఒట్టి సన్యాస దీక్ష బుద్ధుడికి ఉంటే ఉందేమో కానీ అనుయాయులకు ఎక్కడ ఉంది? లేకపోవడం వల్ల సన్యాసము అపహాస్యం పాలైంది. బుద్ధుడు వెళ్ళాడని మనం వెళ్ళడం కాదు, బుద్ధుడు వెళ్ళిన మానసిక స్థితితో వెళ్ళాలి ఎవరైనా. అది లోపించిన కారణంగా సన్యాసి అయితే మంచిదే కానీ సన్యాసం పుచ్చుకుంటే ప్రమాదం. అలా పుచ్చుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. సన్యాస దీక్ష అవహేళనకు గురైంది. యజ్ఞయాగాది కర్మకాండల పట్ల శ్రద్ధ తగ్గిపోయింది. భౌతికవాదం పెరిగిపోయింది, నాస్తికవాదం పెరిగిపోయింది, హేతువాదం పెరిగిపోయింది, దయాదాక్షిణ్యాలు నశించాయి. లోకమంతా అల్లకల్లోలం అయిపోయింది. మాధవ విద్యారణ్య స్వామి వారు అంటారు, దేవతలందరూ కలిసి పరమేశ్వరుడి సన్నిధికి వెళ్ళి, పరమేశ్వర, లోకమంతా అల్లకల్లోలంగా ఉంది స్వామి, మీరేమైనా బాధ్యత పడి దీన్ని బాగు చెయ్యాలి అని ప్రార్థించారట. అప్పుడు ఆయన అన్నారట, నేను గమనిస్తున్నాను, తప్పకుండా భూమి మీదకి వస్తాను సుమా. ఏ సన్యాస దీక్ష అవహేళనకు గురైందో ఆ సన్యాస దీక్ష ఎంత పవిత్రమైనదో, ఎంత విలువైనదో, ఎంత బాధ్యతాయుతమైనదో, సమాజాన్ని అభ్యుదయ మార్గంలో ముందుకు నడిపించడానికి, లోకానికి క్షేమాన్ని కలిగించడానికి, విశ్వశ్రేయస్సును అనుగ్రహించడానికి సన్యాస దీక్ష ఎలా సహకరిస్తుందో నా ఆచరణ ద్వారా లోకానికి నేర్పుకోవడానికి వస్తాను భూమి మీదకి అని పరమేశ్వరుడు వాగ్దానం చేశాడు. బిడ్డల కోసం పరితపిస్తున్న ఆర్యాంబ శివగురుల పుత్రుడుగా అవతరించాడు. దక్షిణామూర్తి స్వరూపుడై పరమేశ్వరుడు బిడ్డగా పుట్టాడు.
శం కరోతి ఇది శంకర. శం అంటే శుభం, శం అంటే లోక కళ్యాణం, శం అంటే నిరతిశయమైన దివ్య ఆనందం. దీన్ని కలిగించేవాడు కాబట్టి శంకర అని పేరు పెట్టారు ఆయన. తర్వాత ఆయన గురుస్థానానికి వెళ్ళాక శంకర ఆచార్యులయ్యారు. ఆచార్యుల్లో మొదటివారు కాబట్టి ఆదిశంకరాచార్యులయ్యారు. జగత్తు మొత్తానికి గురువు కాబట్టి జగద్గురువు అయిన ఆదిశంకరాచార్యుల వారు అయ్యారు. అలా శంకరుల పుట్టుకకు లక్ష్యమే లోక కళ్యాణం కాబట్టి ఆదిశంకరుల జీవిత గాథ ఆ ప్రత్యేకతను కలిగి ఉంది. ఆదిశంకరులు ఏమిటండి, భారతదేశంలో ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. అంటే భారతదేశంలో ఎన్నో నదులు ఉన్నాయి, అయినా గంగా నదితో సమానమైన నది మరొకటి లేదు. భారతదేశంలో ఎన్నో పర్వతాలు ఉన్నాయి, హిమాలయాలతో సరిసాటి రాగలిగిన పర్వతం మరొకటి లేదు. భారతదేశంలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి, కానీ గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమమైన ప్రయాగకు ఉన్న ప్రత్యేకత, విశిష్టత, విలక్షణత మరొక క్షేత్రానికి కనపడదు. అలాగే ఎందరు గురువులున్నా, ఎందరు ప్రవక్తలున్నా ఆదిశంకరుల విశిష్టత ఏమిటి అంటే భక్తి, జ్ఞాన, వైరాగ్యాల త్రివేణి సంగమం జగద్గురువులైన ఆదిశంకరుల మానస సరోవరం. మానవుడి మనస్సులో భక్తి ఉండాలి, దైవం పట్ల పరిపూర్ణమైన ప్రగాఢమైన విశ్వాసం కావాలి. ఉంటే సరిపోతుందా అంటే ఈ భక్తి జ్ఞానంగా మారాలి. ప్రపంచాన్ని గురించి, ప్రపంచంలోని ప్రతి అణువులో పరమాత్మ ఎలా నిండి ఉన్నాడో తెలుసుకోగలిగిన స్థితికి అతడు ఎదిగితే ఆ జ్ఞానం చక్కగా సహకరిస్తుంది. ఈ రెండు సరిపోతాయా అంటే కాదండి, వైరాగ్యం కూడా కావాలి. వైరాగ్యం అంటే ప్రాపంచిక వ్యామోహాలకు దూరం కావటం. భగవద్గీతలో మాటిమాటికి కృష్ణ పరమాత్మ అర్జునుడితో మాట అంటూ వచ్చాడు. అర్జున, మనస్సును అదుపులో పెట్టుకోవయ్యా, మనస్సును స్వాధీనం చేసుకోవయ్యా అని చెప్పాడు. చూశాడు అర్జునుడు చాలాసేపు. ఎప్పుడు చూసినా మనస్సు అదుపులో పెట్టుకో అని చెప్తాడేమిటి ఈయన? ఇది జరిగే పనే, ఎంత కష్టం బావా, నువ్వు చెప్తున్నావు కానీ మనస్సును అదుపులో పెట్టుకోవడం అంత తేలిక కాదయ్యా. గాలిని మూట కట్టమంటే ఆయన ప్రయత్నం చేయొచ్చేమో కానీ మనస్సును అదుపులో పెట్టుకోవడం ఎక్కడ కుదురుతున్నాయా అన్నాడు. తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. గాలిని మూట కట్టడం కంటే కూడా కష్టమైన పనయ్యా మనస్సును అదుపులో పెట్టుకోవడం. నువ్వు మనస్సును అదుపులో పెట్టుకోవాలి, చాలా ముఖ్యమైందని చెబుతావు ఏమిటి? జరిగేది ఏమైనా ఉంటే చెప్పు, జరగడానికి వీళ్ళేం చెబుతావు ఏమిటి? కృష్ణుడు అన్నాడు, ఏమిటి పిచ్చి వేషాలు నా అంతటి వాడిని చెప్తుంటే కాదంటావా అని మందలించలేదు. నువ్వు చెప్పింది నిజమేనయ్యా అన్నాడు. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. ఏమని సంబోధించాడో చూడండి. మహాబాహు, గొప్పవైన బాహువులు కలిగిన వాడివి, దేన్నైనా బంధించగలవు, మనస్సును మాత్రం బంధించలేవు. అసంశయం, అనుమానం లేదయ్యా. మనస్సును నిగ్రహించడం అనేది తేలికైన విషయం కాదు. అది జారిపోతూ ఉంటుంది, పారిపోతూ ఉంటుంది, పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనస్సును బంధించడం గాలిని మూట కట్టడం కంటే కూడా కష్టమైన పనే. నిజమే, నువ్వు చెప్పింది కాదంటల్లా, కానీ అది అసాధ్యం కాదు, ప్రయత్న సాధ్యం. అసాధ్యమైంది మహర్షులు చెప్పరు, ప్రయత్నిస్తే జరిగేదని చెప్తారు. కష్టసాధ్యం, ప్రయత్న సాధ్యం తప్ప అసాధ్యం కాదు. సుసాధ్యం కాకపోవచ్చు, కానీ అసాధ్యం కూడా కాదు. అసాధ్యమైంది ప్రవక్తలు కానీ, గురువులు కానీ, మహర్షులు కానీ చెప్పరండి. వాళ్ళకేమి వ్యాపార ప్రకటనలాగా మోసం చేయాల్సిన అవసరమే లేదు. తాము అనుభవించి ఆచరించిన దాన్ని మాత్రమే చెప్తారు. వాళ్ళకి సాధ్యమైనప్పుడు ఇతరులకు కూడా అవుతుంది, వారిని అనుసరిస్తే. అందుకే అసాధ్యమైంది మహర్షులు చెప్పరు కాబట్టి, మహానుభావులు చెప్పరు కాబట్టి కృష్ణ పరమాత్మ అన్నాడు, మనస్సును అదుపులో పెట్టుకోవడం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదయ్యా. ఏమిటి తెలుసా దానికి మార్గం? రెండున్నాయి. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. రెండు మార్గాలు ఉన్నాయి మనస్సును అదుపులో పెట్టుకునే ప్రయత్నంలో. ఒకటి అభ్యాసం, రెండు వైరాగ్యం అన్నాడు. ఏమిటండి అభ్యాసం, వైరాగ్యం అంటే? అభ్యాసం అంటే మనస్సును పరమాత్మకు దగ్గరగా తీసుకువెళ్ళే ప్రయత్నం, నిరంతరం అభ్యాసం చేయడం. అభ్యాసానికి గొప్ప శక్తి ఉంది. బాగా అలవాటైపోయిన పని చేయకుండా ఉండలేం మనం. రోజు ఉదయం నిద్రలేవగానే, నిద్రలేచిన వెంటనే కాఫీ తాగే అలవాటు ఉందనుకోండి, వాడికి పావు గంట ఆలస్యం అయితే గెలగెల్లాడిపోతాడు. ఎందువల్ల జరిగింది ఇది? అభ్యాసం వల్ల. ఆ పక్కన వాడికి అసలు కాఫీ అలవాటు లేదు, వాడికి ఏం కష్టం అనిపించదు. అభ్యాసం వల్ల వీడికి అలా అనిపిస్తుంది అనమాట.
రోజు ఉదయం నిద్ర లేవగానే దేవాలయానికి వెళ్ళే అలవాటు ఉంటుంది, శుచిగా స్నానం చేసి ఆలయానికి. ఏ రోజైనా ఆలయానికి వెళ్ళలేకపోతే వాడు గిలగల్లాడిపోతాడు. ఎప్పుడెప్పుడు వెళ్దాం, 5 నిమిషాలైనా సరే ఒక్కసారి వెళ్ళి దండం పెట్టుకొద్దాం అనుకుంటాడు. ఏమిటి కారణం? అభ్యాసము. అభ్యాసానికి అంత శక్తి ఉంది. నీ మనస్సును క్రమంగా 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 దైవానికి దగ్గరగా చేసే ప్రయత్నం చేయవయ్యా, అది అభ్యాసము. ఇది చేస్తే సరిపోదు, ప్రాపంచిక విషయాలకు దూరం చెయ్యాలి, అది వైరాగ్యం. అక్కడ దూరం చేయడం వైరాగ్యం, ఇక్కడ దగ్గర కావడం అభ్యాసం. ఈ రెండింటి వల్ల మనస్సు అదుపులోకి వస్తుంది సుమా. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఈ అభ్యాస వైరాగ్యాలకు తోడు భక్తి జ్ఞానాలు కలిసినప్పుడు భక్తి జ్ఞాన వైరాగ్యాల త్రివేణి సంగమం జగద్గురువులైన ఆదిశంకరుల అంతరంగం, వారి మనస్సు అటువంటిది. అందుకని శంకరుల రచనల నిండా ఏం కనపడుతుంది అంటే భక్తి కనపడుతుంది, జ్ఞానం కనపడుతుంది, వైరాగ్యం కనపడుతుంది. ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఆధారంగా మానవుడు ఎలా తరించడానికి అవకాశం ఉన్నదో, సత్కార్య నిర్వహణకు ఎలా అవకాశం ఉన్నదో, లోకోద్ధరణకు అతడు బాధ్యత పడడానికి ఎలా అవకాశం ఉన్నదో తన జీవన వైఖరి ద్వారా నిరూపించి తన అనుభవాన్ని అక్షర రూపంలో రచనలుగా లోకానికి అనుగ్రహించిన మహనీయులు జగద్గురువులైన ఆదిశంకరులు. అందువల్ల ఆదిశంకరుల మానస సరోవరం భక్తి జ్ఞాన వైరాగ్యాల సమ్మేళనం. ఇంత గొప్ప మనస్సు ఎలా వచ్చిందండి ఆదిశంకరులకి అంటే, మన సంప్రదాయంలో ఒక మాట ఉంది, ఆహార శుద్ధౌ సత్వశుద్ధి. పవిత్రమైన ఆహారాన్ని స్వీకరించాలి. 100 రూపాయలు పడేస్తే బయట దొరికే ఆహారానికి, ఇంట్లో పద్ధతిగా వండి దైవానికి నివేదన చేసి ప్రసాద రూపంలో తీసుకునే ఆహారానికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఎప్పుడైనా అనివార్యంగా బయట ఎక్కడో తినవలసి వస్తే అది కూడా పరమాత్మ ప్రసాదమన్న భావనతో స్వీకరించాలి తప్ప, నా జేబులో డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనుక్కోగలిగాను అనుకుంటే పొరపాటు. నీ జేబులోకి వచ్చిన డబ్బులు కూడా పరమాత్మ ప్రసాదమేనయ్యా. మానవుడు పీల్చే గాలి పరమాత్మ ప్రసాదం, వాడి అనుగ్రహం లేకపోతే గాలి పీల్చలేమే. బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చిందండి ఆయనకి అంటున్నారు. ఎందుకు వచ్చింది? వాడి అనుగ్రహం లేకపోతే మంచినీళ్ళు తాగలమే. ఈ మధ్య ఆహారం వెళ్ళలే, మంచినీళ్ళు కూడా తాగలేకపోతున్నాడండి. ఏమైపోయింది తన శక్తి? నేను ఇంత గొప్పవాడిని అనుకున్న మానవుడి శక్తి ఏమైంది? పరమాత్మ అనుగ్రహం లేకపోతే మనం ఏమీ చెయ్యలేమే. అటువంటి పరమాత్మ యందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండి అతడికి దాసుడుగా ఉండడం, అతడిని శరణు పొందడం భక్తికి ముఖ్య లక్షణం. కాబట్టి భక్తి కావాలి మానవుడికి. ఏ పరమాత్మతో తనకు అనుబంధం ఉన్నదో, తనకు పరమాత్మకు ఉన్న అనుబంధాన్ని, ఈ ప్రపంచానికి పరమాత్మకు ఉన్న అనుబంధాన్ని, పరమాత్మ యొక్క ప్రతిరూపమైన ప్రపంచానికి తనకు ఉన్న అనుబంధాన్ని స్పష్టంగా అవగాహన చేసుకునే ప్రయత్నం మానవుడు చేయడమే యథార్థమైన జ్ఞానం. అది అంతటా విస్తరించి ఉన్నది కాబట్టి దాన్ని బ్రహ్మ జ్ఞానం అన్నారు. బ్రహ్మ అంటే సత్యలోకంలో ఉండేవాడు, సరస్వతీదేవి భర్తగా ఉండేవాడు, 4 ముఖాలు కలిగినవాడు, హంసవాహనం మీద తిరిగేవాడు కాదు. బ్రహ్మ అంటే బ్రహ్మ అనే ధాతువులో నుంచి వచ్చింది. బ్రహ్మ అంటే విస్తరించి ఉండడం. సమస్త సృష్టిలో విస్తరించి ఉన్న దివ్యమైన శక్తికి బ్రహ్మ అని పేరు. దాన్ని గురించిన జ్ఞానము బ్రహ్మ జ్ఞానము. అదే ఆత్మశక్తి రూపంలో ప్రతి ప్రాణిలో ఉన్నది కాబట్టి దాన్నే ఆత్మజ్ఞానము అని కూడా అన్నారు. ఇటువంటి జ్ఞానాన్ని గురించి, భక్తిని గురించి, వైరాగ్యాన్ని గురించి అందించాలి అంటే మనం తీసుకునే ఆహారము మనస్సులో సంస్కారాన్ని కలిగిస్తుంది. ఏది పడితే అది తింటే ఎలా పడితే అలా ఉంటాడు. అందుకే మన సంప్రదాయంలో సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి. సాత్విక ఆహారం ఎలా ఉంటుంది, రాజసిక ఆహారం ఎలా ఉంటుంది, తామసిక ఆహారం ఎలా ఉంటుందని గుణత్రయ విభాగ యోగంలో భగవద్గీతలో పరమాత్మ అంత వివరంగా చెప్పాడు. శంకరులు ఏమి స్వీకరించారు ఇలాంటి మనస్సు ఉండడానికి ఆయనకి అంటే ఆయనే చెప్పుకున్నారు సౌందర్య లహరిలో, అమ్మా నేనెంత అదృష్టవంతుడమ్మా, తవస్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయః పారావారః పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవయత్ కవీనాం ప్రౌఢానామజని కమనీయః కవయిత. అమ్మా చిన్నప్పుడు నీ చనుబాలు తాగానమ్మా నేను. అమ్మవారి చనుబాలు ఆదిశంకరులు తాగారట చిన్నప్పుడు. అందువల్ల ఏమైంది అంటే ఆ చనుబాలు ఎలా ఉన్నాయి,
బిడ్డకు జన్మనిచ్చిన ఏ మాతృమూర్తికైనా రక్తమే చనుబాలుగా మారుతుంది. అది హృదయంలో నుంచి వస్తుంది. నీ హృదయంలో నుంచి పొంగి వచ్చే అమృత ప్రవాహం వంటి ఒక సారస్వత ప్రవాహం ఆ చనుబాలలో ఉన్న కారణం చేత చాలా చిన్నప్పుడే అది నేను ఆస్వాదించినందువల్ల కవీనాం ప్రౌఢానామజనికమనీయ కవయిత, కవులందరిలోనూ ప్రౌఢ కవిగా పేరు పొందే అద్భుత సారస్వతాన్ని సృష్టించే అదృష్టాన్ని ప్రసాదించావు తల్లి అన్నారు ఆదిశంకర్. అంటే చిన్నప్పుడే అమ్మవారి చనుబాలు తాగారైనా. అంటే సౌందర్యలహరి గ్రంథానికి సంస్కృత భాషలో ఎన్నో ప్రధానంగా 12 భాష్యాలు ఉన్నాయి. అందులో ఒక భాష్యకర్త ఓ చిత్రమైన కథ చెప్పారు. శంకరుల బాల్య జీవితంలో జరిగిన కథ. ఆర్యాంబ శివగురువుల పుత్రుడు. ఆ శివగురువు అక్కడున్న సమీపంలో అమ్మవారి దేవాలయంలో అర్చకత్వం నిర్వహించేవారు. ఆయన గ్రామాంతరం వెళ్ళవలసి వచ్చింది. ఆ పని భార్యకు అప్పగించారు. ఆమెకేదో అనారోగ్యం వచ్చింది. శంకరుడు చిన్న పిల్లవాడు, అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి, 3-4 సంవత్సరాల వయస్సు పిల్లవాడు, బాలశంకరుడు ఆయన. నాన్నగారి ఆశయం అమ్మవారి ఆలయంలో అర్చన ఆగకూడదు. అమ్మ అందుకోసం సిద్ధపడింది, కానీ శరీరం సహకరించడం లేదు. ఆ బాధ్యత నేనెందుకు తీసుకోకూడదు అనుకున్నాడు. అమ్మ నేను వెళ్ళి అర్చన చేస్తా. ప్రతిరోజు తన తండ్రి అర్చన చేయడానికి ఏం చేసేవాడు అంటే ఒక చేత్తో పూల సజ్జ, ఒక చేత్తో పాల గిన్నె పట్టుకునేవాడు. ఈ పూలతో పూజ చేసి ఆ పాలు నివేదన చేసి ఇంటికి వచ్చేవాడని అర్థమైంది పిల్లవాడికి. ఆ పాలు కొన్ని మిగిలేవి. అమ్మవారికి ప్రసాదంగా నివేదన చేశాను, అమ్మవారి ప్రసాదంగా ఇచ్చిన పాలు కొన్ని తాగి మిగిలిన ప్రసాదంగా ఇచ్చిందిరా నాయన నువ్వు తాగని తండ్రి ఇచ్చేవాడు. ఇవాళ ఆ పని మనం చేద్దామని పాల గిన్నె పూల సజ్జ పట్టుకుని బయలుదేరాడు. అమ్మవారి ముందు పెట్టాడు. 4 ఏళ్ల పిల్లవాడు, 3 ఏళ్ల పిల్లవాడికి మంత్రం తెలుస్తుందా, యంత్రం తెలుస్తుందా, తంత్రం తెలుస్తుందా? 40-50 ఏళ్ళు వస్తే గోత్రమే తెలియకుండా బతుకుతున్నాం ఈవేళ మనం. మీ గోత్రం ఏమిటండి అంటే ఒక ఆయన అన్నాడు, గోత్రమా, గోత్రం అంటే ఏమిటండి అన్నాడు. చాలా సంతోషం అండి, మీరు మంచి అభ్యుదయ మార్గంలో ఉన్నారు, ఇంకా మిగతా వివరాలు వద్దులేండి. అలాంటి సమాజం వచ్చింది ఈవేళ. మరి అలాంటి పరిస్థితుల్లో 3 ఏళ్ల పిల్లవాడికి ఏం తెలుస్తుందండి? దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం అని ఆదిశంకరులు ఒకటి రచించారు. ఆ అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఆయన అంటారు, న మంత్రం నో యంత్రం తదపి జన జానే స్తుతి మహో. అమ్మా నాకు మంత్రం తెలియదమ్మా, యంత్రము తెలియదు. శంకరాచార్యుల వారికి మంత్రం తెలీదా, యంత్రం తెలీదా? అంటే 3 ఏళ్ల పసివాడుగా ఉన్నప్పుడు అమ్మవారి ఆలయంలో అర్చనకు వెళ్ళినప్పుడు మంత్రాలు వల్లించలేక, యంత్ర సంబంధమైన విధానం తెలియక కేవలం పూలు అమ్మవారి పాదాలకు సమర్పణం చేసి పాలగిన్నె అక్కడ పెట్టి అమ్మా నువ్వు పాలు తీసుకో నివేదన చేస్తున్నానని ప్రార్థిస్తే విగ్రహం కదలలేదు, పాలు తాగలేదు. మా నాన్నగారికి అయితే మంత్రాలన్నీ తెలుసమ్మా, నాకేం తెలుసమ్మా చిన్నవాడిని అని అప్పుడు అనిపించిన భావాన్ని అపరాధ క్షమాపణ స్తోత్రంలో చెప్పుకున్నారు. అంటే వయస్సు పెరిగినా కూడా శంకరుల మనస్సు పసి మనస్సుగానే ఉంది, పసిడి మనస్సుగానే ఉంది. పసివాడికి కల్లా కపటం తెలియదు, నిర్మలంగా స్వచ్ఛంగా అందరినీ తన వాళ్ళుగా భావించే ప్రేమించే మనస్తత్వం ఉంటుంది. శంకరుల మనస్సు అలాగే ఉండిపోయింది ఎల్లకాలము. అందుకని ఇప్పుడు కలిగిన భావాన్ని అప్పుడు చెప్పారు, న మంత్రం నో యంత్రం తదపి జన జానే స్తుతి మహో. నాకు మంత్రం తెలియదు, యంత్రం తెలియదు, శ్రీచక్రం అంటే ఏమిటో తెలియదు, నిన్ను ఎలా స్తుతించాలో తెలియదు. షోడశోపచార పూజ చేయాలి, అందులో ఆవాహనం సమర్పయామి, ధ్యానం సమర్పయామి అనాలి. నచ ఆహ్వానం ధ్యానం తదపి జన జానే స్తుతి కథ. ఆవాహనం తెలియదమ్మా, ధ్యానం చేయడం తెలీదు, ఏవో ముద్రలు చేయాలి. ఇది ముద్ర న జానాతి గాయత్రి నిష్ఫలా భవేత్. 10 ముద్రల ద్వారా అమ్మ ఆరాధింపబడుతుంది అని చెప్పారు. లలితా సహస్రనామ స్తోత్రంలో 10 ముద్రా సమారాధ్య ముక్తిం ద్రావయతి ఇది ముద్ర అని ముద్రా శబ్దానికి నిర్వచనం చెప్పారు పెద్దలైన వారు. మోక్షాన్ని అనుగ్రహించేది ముద్ర. ఆ ముద్రలో ఒక భంగిమ మనం చూపిస్తాం. ఆ భంగిమ ద్వారా పరమాత్మ తత్వానికి తనకు ఉన్న ఒక అనుబంధాన్ని అనుభవానికి తెచ్చుకుంటాడు సాధకుడు. అందుకే మంత్రజపం చేసేటప్పుడు ముద్రలు ఉంటాయి. పూర్వకాలంలో వరండాల్లో కూర్చొని ఉమ్మడి కుటుంబాలు ఉన్న రోజుల్లో, ఇప్పుడు వృద్ధులు వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు, పిల్లలు కాన్వెంట్ హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి అందరూ కలిసి ఉండటంలా. అలా ఉన్న రోజుల్లో
అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్న పిల్లలు తాతగారు వరండాలో కూర్చొని సంధ్యావందనం చేసుకుంటూ ఇలా ఇలా ముద్రలు చేస్తుంటే గమ్మత్తుగా నవ్వుకునేవాళ్ళు, ఏమిటి తాత ఇలా అంటున్నాడు ఇలా అంటున్నాడు ఇలా అంటున్నాడు ఇలా అంటున్నాడని. ముద్రలు అవి. ఆ ముద్రలు నాకు తెలియవమ్మా, చిన్నవాడిని కదా. నా ముద్రాస్తే తదపి చ న జానే విలపనం. నిన్ను గురించి ఆవేదన పొందే విధానం కూడా నాకు తెలియదు. కానీ ఒక్కటి తెలుసమ్మా, పరం జానే మాతః త్వదనుసరణం క్లేశహరణం. ఒకే ఒక్కటి తెలుసమ్మా నాకు, అదేమిటో తెలుసా? నిన్ను అనుసరిస్తే సమస్తమైన క్లేశాలు తొలగిపోతాయి అన్న ఒక్క సత్యం తెలుసు నాకు. మనకి దైవాన్ని ఆరాధించడం మీద ఆసక్తి ఉంటుంది, అర్చించడం మీద ఆసక్తి ఉంటుంది. అర్చించాలంటే మంత్రం తెలియాలి, యంత్రం తెలియాలి, ధ్యానం తెలియాలి, ఆహ్వానం తెలియాలి, ముద్రలు తెలియాలి. ఇవేవీ తెలియవు అంటున్నారు ఆదిశంకరులు. అంటే అర్చించటం ముఖ్యం కాదు, అనుసరించటం ముఖ్యం. అనుసరించేందుకు కావలసిన సంస్కార బలం రావడానికి అర్చన చెయ్యాలి. మనం అర్చన చేస్తే ఏమిటండి ఫలితం? పరమాత్మ అపారమైన శక్తి కలిగిన వాడు అని కదా మనం అర్చన చేస్తున్నాం. మరి అంత శక్తి కలిగిన వాడు ఏం చెప్పాడో దాన్ని అనుసరించాలి. రాముణ్ణి పూజించడం కంటే రాముడిలా బ్రతకడానికి ప్రయత్నించడం అవసరం. కృష్ణుణ్ణి ఆరాధించడం కంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన బోధని అనుసరించడం ప్రయోజనం. ఈ అనుసరించడానికి ఆ ఆరాధన సహకరిస్తుంది అన్నమాట. ఆరాధన వల్ల ఒక ప్రేరణ కలుగుతుంది, ఒక ఉత్సాహం కలుగుతుంది. ఇంతటి వాడు కాబట్టి ఆరాధిస్తున్నాం కదా, మరి ఆయన చెప్పిన మాటలు ఎందుకు అనుసరించకూడదు అనే ఉత్సాహం కలుగుతుంది. కాబట్టి అనుసరించటమే, దైవాన్ని అనుసరించటమే, దైవం చెప్పిన మార్గంలో నడుచుకోవటమే క్లేశహరణం. సమస్తమైన కష్టాలను తొలగించేందుకు కావలసిన అద్భుతమైన మార్గము అన్న సంగతి ఒక్కటే తెలుసమ్మా. ఇది ఆ చిన్నప్పుడు కలిగిన భావన. 3 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లవాడు పూలేవో అమ్మవారి పాదాలకు సమర్పణం చేసి పాలగిన్నె అక్కడ పెట్టి నివేదనం చేస్తే విగ్రహం కదలలేదు, పాలు తాగలేదు. చాలాసేపు ప్రార్థించారు. శంకరుడు కనిపించింది, నా పూజలో ఏదో లోపం ఉంది, అమ్మవారు అంగీకరించడం లేదని అమ్మవారి పాద పీఠానికి ఆ పాషాణ శిలకు తన తల వేసి కొట్టుకుందామని అనుకున్నారు. అమ్మకు అర్చన చెయ్యలేకపోయాక, నివేదన అమ్మ స్వీకరించేలాగా చెయ్యలేకపోయాక నేను ఉండి లాభం ఏమిటి? 3 ఏళ్ల వయస్సులో కలిగిన భావన శంకరుల మానస సరోవరంలో పుట్టిన భక్తి కమలం అది. అప్పుడు అనిపించింది ఆయన. పీఠానికి బలంగా తల గుద్దుకున్నారు. గుద్దుకుంటే ఏం కావాలండి? తల బద్దలైపోయి రక్తం కావాలి, చిట్లిపోవాలి. కానీ మెత్తగా తగిలింది. ఏమిటి మెత్తగా తగిలింది? అమ్మవారు చెయ్యి అడ్డు పెట్టింది. వచ్చింది అమ్మవారు. బాధపడకురా నాన్న, నేను వచ్చానని పాల గిన్నె తీసుకుని గడగడ పాలన్నీ తాగేసి గిన్నె అక్కడ పెట్టింది. గిన్నెలోకి తొంగి చూశాడు ఈ పిల్లవాడు. గిన్నె ఖాళీగా ఉంది. మళ్ళీ ఏడ్చాడు. ఏమిటా ఇప్పటిదాకా పాలు తాగలేదు నేర్చావు, ఇప్పుడు తాగేస్తే ఏడుస్తావు ఏమిటి? చిన్నపిల్లవాడిని చేసి మోసం చేసావమ్మా. ప్రతిరోజు మా నాన్నగారు నివేదన చేసేటప్పుడు కొన్ని పాలు తాగే కాసిన పాలు నాకు ప్రసాదంగా మిగిల్చేదానివి, ఇవాళ నాకు ప్రసాదం ఏది? విగ్రహంలో నుంచి ఆకారాన్ని పొంది చేయి అడ్డు పెట్టి శిరస్సుకు దెబ్బ తగలకుండా రక్షణ చేసిన ఆ తల్లి, పాలగిన్నెలోని పాలు తాగిన ఆ తల్లి ఇలా అని గిన్నెలో మళ్ళీ పాలు సృష్టించలేదా? సృష్టించగలదు, కానీ సృష్టించలా. ఎందుకు సృష్టించలేదంటే ఆదిశంకరులు చేసుకున్న పుణ్యఫలం, ఈ జాతి చేసుకున్న అదృష్టం. ఆదిశంకరులకు అమ్మవారు స్తన్యాన్ని అనుగ్రహించి ఆదిశంకరుల ద్వారా సమాజోద్ధరణకు కావలసిన దివ్యమైన వాంగ్మయాన్ని లోకానికి అనుగ్రహించడానికి ఈ సన్నివేశాన్ని లీలామయంగా అమ్మవారే కల్పించుకున్నది. అందుకని ఆదిశంకరుల మనస్సులో ఆ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందంటే తీసుకున్న ఆహారాన్ని బట్టి. ఉపాసన చేసేవారు సాత్విక ఆహారాన్ని ప్రధానంగా తీసుకోవాలని శాస్త్రం చెబుతున్నది. ఎందుకండి? ఏం తింటే ఏమవుతుంది అంటాం మనం. దైవాన్ని మనం అర్చించేటప్పుడు, ఆరాధించేటప్పుడు దైవీ శక్తి మనలోకి ఎలా వెళుతుంది అంటే మనం పీల్చే గాలిలో నుంచి సూక్ష్మ రూపంలో లోపలికి వెళుతుంది. మనం తీసుకునే ఆహారం వల్ల ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసే ఈ మార్గము మలినపడుతుంది. సరైన ఆహారం కనుక తీసుకోకపోతే రకరకాల ఘాటైన వాసనలకు సంబంధించిన మోజుతో వ్యామోహంతో తీసుకునే పిచ్చి పిచ్చి ఆహారాలు ఉన్నాయే, తినేటప్పుడు బాగుంటాయి, తర్వాత మన మనసు ఎక్కిస్తాయి. తెలియక మనం తింటున్నాం అనుకుంటున్నాం కానీ అవే మనం తింటున్నాయి.
అలాంటి ఆహారాలు స్వీకరిస్తే ఏమవుతుంది అంటే ఈ ముక్కు రంధ్రాలలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంబంధించిన ఈ మార్గము మలినపడి లోపలికి దైవీ శక్తి ప్రవేశించడానికి అడ్డుపడుతుంది. అందుకని సాధకులైన వారు, ఉపాసకులైన వారు, దైవాన్ని ఆరాధించాలనుకునేవారు, దైవము హృదయపీఠం మీదకి రావాలని పరితపించేవారు ఆహార నియమాలు పాటించాలి. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి. దీన్నే భగవద్గీతలో యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వభావబోధస్య యోగో భవతి దుఃఖ. ఆహార విహారాల్లో పరిమితిని పాటించాలి, పద్ధతిని పాటించాలి. ఎప్పుడు పడితే అప్పుడు అర్ధరాత్రి దాటిపోయిన తర్వాత పిచ్చి పిచ్చివన్నీ తినడం మొదలు పెడితే బ్రతుకు అల్లకల్లోలం అయిపోతుంది. ఇంగ్లీష్ వాళ్ళు నేర్పారండి, విదేశీయులు నేర్పారు మనకి మిడ్ నైట్ బిర్యానీలు అనుకుంటాం. చాలా పొరపాటు. రామాయణంలో లంకానగరంలో ఆంజనేయుడు సీతమ్మను వెతుక్కుంటే అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పిచ్చి పిచ్చివన్నీ తిని, తాగకూడనివన్నీ తాగి, పిచ్చి గంతులు వేస్తున్న వాళ్ళు, సమస్యలు పడిపోయిన వాళ్ళని చూశాడు. అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత మిడ్ నైట్ బిర్యానీలు తినడం అనేది పాశ్చాత్య నాగరికత కాదు, రాక్షస నాగరికత. లంకానగరానికి సంబంధించిన నాగరికత. ఆంజనేయుడు చూసి ఓహో ఇలా ఉందా ఇక్కడ పరిస్థితి అనుకున్నాడు ఆయన. ఆంజనేయుడికి ఎందుకు చూపించారు వాల్మీకి మహర్షి అవన్నీ? మనకు చూపించడానికి, మనకు అర్థం కావడానికి. అందుకని ఆహారము అమ్మవారి చనుబాలే ఆహారంగా స్వీకరించారు. కాబట్టి శంకరుల మనస్సు ఎలా ఉన్నది, ఎంత అద్భుతంగా ఉన్నది. పుట్టడం సాక్షాత్తు పరమేశ్వరుడా, స్వీకరించింది అమ్మవారి చనుబాల. ఇక ఆయన జీవితం ఎలా ఉంటుంది, ఆయన నుంచి వెలువడే కవిత్వం ఎలా ఉంటుంది. ఎంత అద్భుతమైన కవిత్వం అందించారు ఆదిశంకరులు. ఆయన అన్నారు, అమ్మా నీ నివాస స్థానం ఎక్కడెక్కడో ఉందని చెప్తున్నారు. లలితా సహస్రనామ స్తోత్రంలో నిన్న సోదరిమణి అద్భుతంగా చెప్పారు. లలితా సహస్రనామాలే సౌందర్యలహరిగా వచ్చాయి అని. అద్భుతమైన మాట. ఎందుకంటే లలితా సహస్రనామాల్లో చిట్ట చివరి నామం శివశక్తి ఐక్య రూపిణి, 999వ నామం. తర్వాత నామం లలితాంబిక. ఏ లలితాంబికకు సంబంధించిన 999 నామాలు ఉన్నాయో అవన్నీ చెప్పి ఇవన్నీ ఎవరి నామాలు అంటే లలితాంబిక యొక్క నామాలు అని చెప్పారు. కాబట్టి లలితాంబిక అనే 1000వ నామం చివరి నామం కాదు, 990వ నామం చివరి నామం. ఆ చివరి నామం ఏమిటి? శివశక్తి ఐక్య రూపిణి. శివశక్తి ఐక్య రూపిణి అని వ్యాసుల వారు ఆగారు. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేత్ ఏవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. అమ్మా నిన్ను ఆరాధిస్తే పుణ్యం రావడం కాదమ్మా, అసలు ఎంతో కొంత పుణ్యం చేసుకుంటే గానీ నిన్ను ఆరాధించాలనే ఆలోచనే రాదు. లలితా సహస్రనామ స్తోత్రంలో పుణ్యలభ్య, పుణ్యశ్రవణ కీర్తన. పుణ్యం చేస్తే అమ్మవారు లభిస్తుంది, అమ్మవారు లభిస్తే పుణ్యం రావడం కాదు. మనం ఏమనుకుంటామంటే అమ్మవారికి దండం పెడితే పుణ్యం వస్తుంది అనుకుంటాం. కానీ శంకరుల వారు ఏమంటున్నారు, అసలు నీకు పుణ్యం ఉంటేనే నమస్కరించాలని అనిపిస్తుందయ్యా. అమ్మవారికి